గ్రంథం, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. షల్ వి టర్న్ అవర్ బైబిల్స్ టు ద సాంగ్ ఆఫ్ సాంగ్స్ ఆర్ సాంగ్ ఆఫ్ సొలొమన్ చాప్టర్ 1 and verse 7. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవు ఎచ్చట మేపుదువో. మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో. మధ్యాహ్నం వచ్చినప్పుడు, ఎండ వచ్చినప్పుడు వాటిని ఎక్కడకు నీడకు తీసుకువెళ్తావో నాతో చెప్పుము. నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై. చాలండి, ఈ మాట నాతో చెప్పండి అందరూ ఒకసారి. నీ మందను ఎచ్చట మేపుదువో నాతో చెప్పుము. ఈ ఒక్క మాట ఈరోజు ధ్యానం చేద్దాం. మీరు ఎంతమందికి ఇష్టం దేవుని వాక్యం ధ్యానం చేయడం అంటే? ప్రైజ్ ది లార్డ్. మెడిటేటింగ్ అపాన్ గాడ్స్ వర్డ్. చాలాసార్లు మీకు చెబుతున్నాను, చిన్న చిన్న రాళ్ళు మీకు కావాలి అంటే సముద్రపు ఒడ్డున వెతకండి, ముత్యాలు కావాలంటే సముద్రపు లోతుల్లోనికి వెళ్ళండి. దేవుని వాక్యం అలాంటిదే. పైపైన చదివే వాళ్ళు చాలామంది ఉంటారు, బైబిల్ని ఏదో చదవాలి కాబట్టి చదవాలన్నట్టుగా. కానీ లోతుగా ధ్యానం చేసేటప్పుడు బైబిల్లో ఉన్న శ్రేష్టమైన అంశాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. నేను చదివే విధానం అలాగే ఉండదు. బైబిల్ని చాలా లోతుగా ధ్యానం చేస్తాను. ప్రతి మాట దేవుని మాటే కనుక ప్రతి మాటలో ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్లో 2 పుస్తకాల్లో, జాగ్రత్త వినండి, 2 పుస్తకాల్లో దేవుడు అనే మాట కానీ యెహోవా అనే మాట కానీ మనకు కనబడదు. అందులో మొట్టమొదటి పుస్తకం ఎస్తేరు గ్రంథం, రెండవది పరమగీతాలు. ఈ రెండిట్లో కూడా దేవుడు అనే పదం మనకు కనబడదు, యెహోవా అనే పదం మనకు కనబడకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఆ 2 పుస్తకాలని బైబిల్లోనికి ఎందుకు తీసుకొచ్చారు? పరిశుద్ధ గ్రంథంలో వాటిని ఉంచాలని ఆత్మదేవుడు ఎందుకు ఆశించారు? బైబిల్ కంపైల్ చేస్తున్నప్పుడు రాసిన ప్రవక్తులు ఉన్నారు కదా, బైబిల్ గ్రంథాన్ని రాసిన వ్యక్తులు ఉన్నారు, ప్రవక్తులు ఉన్నారు. అబౌట్ 40 people, 40 మంది దేవుని ప్రజలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి బైబిల్ రాశారు. ఇవన్నీ కూడా రాయబడిన గ్రంథాలుగా ఒక చోట ఉన్నప్పుడు మరలా వాటన్నిటినీ కంపైల్ చేసింది కూడా పరిశుద్ధాత్ముడే. ఎందుకంటే కొన్ని డినామినేషన్లో కొన్ని ఎక్స్ట్రా బుక్స్ ఉంటాయి. బైబిల్లోనే వాళ్ళ చేతిలో కూడా బైబిల్ ఉంటుంది, కానీ కొన్ని పుస్తకాలు ఎక్స్ట్రా ఉంటాయి. కానీ మనం చదువుతున్న బైబిల్ 66 పుస్తకాల సమాహారం. ఈ 66 పుస్తకాలు ఉండాలని, ఈ గ్రంథాలు ఉండాలని ఎవరు నిర్ణయించారంటే, నేనైతే అనుకుంటున్నాను మనుషులైతే నిర్ణయించింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. బైబిల్ను రాయడానికి ఎలాగైతే ప్రేరేపించారో ప్రవక్తలను, బైబిల్ కంపైల్ చేయడానికి కూడా దేవుడు అట్లనే కొంతమంది వ్యక్తులను ప్రేరేపించి వీటన్నిటి కూడా ఒక చోట తీసుకొచ్చారు. పరమగీతములు అనే ఈ గ్రంథంలో దేవుడు యెహోవా అనే మాట లేకపోయినా ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని యొక్క చిత్రం మనకు కనబడుతుంది. ఆయన యొక్క పిక్చర్ చాలా చక్కగా మనకు కనబడుతుంటుంది. బైబిల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ బుక్స్ అంటూ ఏదైనా ఉంది అంటే ఇది సాంగ్ ఆఫ్ సాంగ్స్ ఆర్ సాంగ్ ఆఫ్ సొలొమన్. పరమగీతములనే గ్రంథం కొంచెం జాగ్రత్తగా చదవాలి. అలా కాని పక్షంలో, జాగ్రత్తగా కాకుండా కార్నల్ మైండ్తో కానీ లేదా కేవలం ఆలోచన లేకుండా కనుక పరమగీతాలు చదివితే తప్పుడు అభిప్రాయాలు లేదా తప్పుడు అర్థాలు తీసుకునే అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు కూడా మొట్టమొదటిగా మనం స్పిరిచువల్ ఆస్పెక్ట్లో చదవాలి, ఆధ్యాత్మికంగా చదవాలి. ఎందుకంటే మానవ జీవితంలో ప్రాముఖ్యమైన ఆత్మ గనుక ఆత్మ సంబంధమైన విషయాల కోసం బైబిల్ చదవాలి మొదట. ఆ తర్వాత ఈ లోకంలో మనం బ్రతకడానికి కావలసిన జీవన సూత్రాలు కూడా బైబిల్లో ఉన్నాయి. వాటిని అవలంబించడం పొరపాటే. ఇంకా పరమగీతల గ్రంథాన్ని చాలామంది శారీరకమైన ఆలోచనలతో, శారీరకమైన లౌకికాత్మతో చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా చదవడం తప్పు. పరమగీతాల గ్రంథంలో ప్రాణప్రియుడు అని మనకు కనబడిన ప్రతి చోట మనం ప్రభువుని మనం ఊహించుకోగలిగితే, ప్రభువుకి మనం స్థానం ఇవ్వగలిగితే పరమగీతాల గ్రంథం చాలా బాగుంటుంది. అలా కాని పక్షంలో కొంతమంది పరమగీతాల గ్రంథాన్ని దుర్వినియోగం చేశారు. శారీరకమైన వాంఛల కోసం లేదా ఆశల కోసం పరమగీతాన్ని వాడుకున్న వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా మనం స్పిరిచువల్ ఆస్పెక్ట్లో బైబిల్ చదవాలి. సరే, ఈ పరమగీతాల గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు కనబడతారు. అందులో మొట్టమొదటి వాడు సొలొమన్, ఆయనే కదా పరమగీతాలు రాశారు. రెండవది షూలమ్మితి అనే ఒక యవనస్తురాలు మనకు కనబడుతుంది. ఆమె వ్యక్తిత్వం, ఆమె యొక్క లక్షణాలు ఇవన్నీ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ఉంటే ఈ పరమగీతము అనేది యేసుక్రీస్తు ప్రభుకి మరియు ఆయన రక్తం ద్వారా సంపాదించబడిన సంఘానికి చాలా చక్కని, ఒక మాటలో చెప్పాలంటే ఆ సంబంధాన్ని ఈ పరమగీతాలు వివరిస్తుంది. ఇట్స్ ఎ లవ్ సాంగ్ బిట్వీన్ జీసస్ అండ్ హిస్ బిలవ్డ్ చర్చ్.
యేసుక్రీస్తు ప్రభుకి మరియు ఆయన ప్రియ సంఘానికి మధ్యున్న ఆ సంబంధాన్ని చాలా చక్కగా పరమగీతాలు వివరిస్తుంది. ఎప్పుడైనా పరమగీతాలు చదివేటప్పుడు ప్రాణప్రియుడు అనే మాట మనం చదివినప్పుడు మన ప్రభువుని యేసయ్యను, ఆ తర్వాత షూలమ్మతి యొక్క క్యారెక్టర్ అంతా కూడా దేవుని సంఘంగా మనందరం కలిసి, ఇట్స్ ఎ కలెక్టివ్ చర్చ్, అందరం కలిసి దేవుని రక్తం ద్వారా కనబడిన వాళ్ళందరం కూడా ఆ షూలమ్మితిగా మనం ఊహించుకుని బైబిల్ చదివినప్పుడు చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. సరే, ఇచ్చినప్పుడు నువ్వు క్రీస్తు ప్రభు అనే సంఘంలో చేర్చబడుతున్నావు. వీఆర్ యాడెడ్ టు ద చర్చ్. మేపుచున్నాడు అని ఆలోచన చేస్తే అదే పరమగీతల గ్రంథం ఈసారి 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. అందరూ కూడా తెరవండి. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, నేను అతని దానను. పద్మములున్న చోట, చూడండి, పద్మములున్న చోట అతడు మందను మేపుచు. అతడు మందను ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చేసిందా? మొదటి ఆన్సర్ వచ్చిందా? అడిగింది కదా, నువ్వు ఎక్కడ మేపుతున్నావు నీ మందను అంటే, ఇక్కడ బైబిల్లో రాయబడిన మొదటి ఆన్సర్ ఏంటంటే పద్మములున్న చోట. చెప్పండి, నువ్వు మందను ఏం చేస్తున్నావు? మేపుతున్నావు. పద్మము అంటే ఏంటి చెప్పండి? ఫ్లవర్ కదా. పద్మము అంటే ఫ్లవర్, పువ్వులు ఉన్న చోట, చక్కని విర్రబూసిన పుష్పములు ఉన్న చోట నువ్వు మందను మేపుతున్నావు. దట్స్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ గార్డెన్. మీరు ఎప్పుడైనా పూల తోటలు మీరు చూస్తూ ఉంటాయి. మనం రాజమండ్రి దగ్గరలోనే ఉన్నాం. కడియము, కడియపులంక ఈ ప్రాంతాలు మీరు వెళ్తే నర్సరీలు ఉంటాయి, గార్డెన్స్ ఉంటాయి. ఎంటైర్ భారతదేశానికి మన కడియం నుంచి లేదా కడియపులంక నుంచి మొక్కలు తీసుకెళ్తూ ఉంటారు. లేదా కొన్ని విదేశాలకు వెళ్తున్నా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఉంది, చాలా అద్భుతమైన నగరం అది. దానిలో ఒక గార్డెన్ ఉంది. సుమారుగా 22,000 రకాల చెట్లు ఉంటాయట అక్కడ. అవన్నీ కూడా మనిషికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చే చెట్లు. సౌత్ ఆఫ్రికా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కేప్ టౌన్ వెళ్ళి ఆ గార్డెన్ విజిట్ చేస్తారు. ఇంకా మనం స్విట్జర్లాండ్, జర్మనీ, స్వీడన్, నార్వే ఈ ప్రాంతాలు వెళ్తే అక్కడున్న ల్యాండ్స్కేపింగ్ ఇంకా మాటల్లో వర్ణించలేము మనం. చాలా అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ అదంతా. అంత బాగుంటుంది అక్కడున్న ప్రకృతి రమణీయత, చాలా ఆహ్లాదవంతంగా ఉంటుంది. ఆ ప్రాంతం అంతా చూసిన తర్వాత వావ్ అంటాం తప్ప ఇంకేం అనలేము మనం. చాలా బాగుంటుంది. న్యూజిలాండ్. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, దేవుడట తన మందను ఎక్కడ మేపుతున్నాడట? పద్మములు ఉన్న చోట మేపుతున్నాడు. ఇక్కడ తెలుగులో పద్మములు అనే మాట వాడారు, కానీ ఇంగ్లీష్లో ఎవ్రీ ట్రాన్స్లేషన్లో కూడా గాడ్ ఈస్ టేకింగ్ హిస్ ఫ్లాక్ ఆర్ లీడింగ్ హిస్ ఫ్లాక్ అమాంగ్ లిల్లీస్ అనే పదం వాడారు. లిల్లీ పుష్పము లేదా లిల్లీ పద్మము కదా, లిల్లీ పద్మం. వాటిని దేవుడు ఉదహరించాడు ఇక్కడ. అంటే ఎక్కడైతే లిల్లీ పద్మములు ఉన్నాయో వాటికి ఒక సైంటిఫిక్ నేమ్ ఉందనుకోండి, ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టన్న ఉద్దేశం కాదు. కానీ లిల్లీ పుష్పాలు దాదాపు ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి. వాటిలో మల్టిపుల్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. యూజువల్గా ఎక్కడైనా మీరు ఎవరినైనా విష్ చేయడానికి ఒక బొకే పట్టుకెళ్ళినప్పుడు దానిలో ఈ ఫ్లవర్స్ ఉంచడం ఒక ఆనవాయితీగా. ఇట్ రిప్రజెంట్స్ ఎ కల్చర్. కొన్ని కల్చర్స్లో ఆ లిల్లీ పుష్పాన్ని ఖచ్చితంగా ఉంచుతారు. బహుశా లిల్లీ పుష్పం తెలియని వారు ఎవరు ఉండరేమో. తెలుగులో పద్మములు అనే మాట వాడాడు, కానీ ఇంగ్లీష్లో లిల్లీస్ అనే పదం, దాన్ని హిబ్రూలో శోషనం అనే పదం వాడారు. దీని మీద ఒక రాగం కూడా ఉంది అని చరిత్రకారులు చెబుతుంటారు. శోషణం అనే రాగం కూడా ఉంది. మీరు ఎప్పుడైనా బైబిల్ మీరు చదువుతుంటే కొన్ని కీర్తనలో శోషణం అనే ట్యూన్ మీద కొన్ని రాగాలు కూడా ఉన్నాయి. లిల్లీ పుష్పములు, వీటి మధ్యకి తీసుకెళ్తున్నాడు దేవుడు సంఘాన్ని. ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు లెర్న్ సర్టన్ థింగ్స్. వాటిని చూసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు కొన్ని అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా లిల్లీ పుష్పములు అందానికి సాదృశ్యం కదా, బ్యూటిఫుల్గా అవి ఉంటాయి కాబట్టి అందానికి సాదృశ్యం. సంగమా, నీవు అందంగా ఉండాలి. అందుకేనండి వెసిలి గారు మొత్తం రంగులన్నీ వేసేసుకున్నానండి నేను. మీరు చెప్తారంటే నాకు తెలుసండి. అందరూ బట్టే నేను వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాను. దేవుని వాక్యం ఎప్పుడు భౌతిక అందాన్ని గురించి మాట్లాడడం లేదు. అందంగా ఉండడం తప్పని బైబిల్ చెప్పలేదు, శుభ్రంగా ఉండడం తప్పని బైబిల్ చెప్పలేదు. కానీ ఆధ్యాత్మిక అందానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా, లేదా శారీరకమైన అందం కోసమే ప్రాముఖ్యత ఇస్తున్నావా పరిశీలన చేయాలి. నువ్వు అందంగా ఉండాలి, సంఘం అందంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆత్మీయ సౌందర్యం మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. శారీరక సౌందర్యం కొంతకాలానికి గతించిపోయేదే. అందం, మోసకరం, సౌందర్యం వ్యర్థం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏమవుతారట? కొనియాడబడతారు. అది నిజమైన ఆభరణం, అది నిజమైన సౌందర్యం అని దేవుని లేఖనం నుంచి మనం చాలాసార్లు వింటున్నాం. అంత మాత్రమే కాకుండా
ఈ పుష్పములు లేదా పద్మముల దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఆ ఉద్యానవనంలో మనం నేర్చుకునే పాఠం ఏంటి అంటే, ఈ లిల్లీ పద్మములను ఔషధాలుగా కూడా వాడతారట. మీరు ఎప్పుడైనా డాక్టర్స్ని కానీ లేకపోతే మెడిసిన్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఈ లిల్లీ పుష్పములన్నీ కూడా ఒక చోట తీసుకొచ్చి వాటిని ఒక ఆయిల్గా మార్చిన తర్వాత ఆ ఆయిల్ని కొన్ని రకాలైన మెడిసిన్స్లో వాడుతుంటారు. ప్రాముఖ్యంగా యూరినరీ డిసీజెస్లో ఈ లిల్లీ ఆయిల్ని వాడతారట, వాటిని క్యూర్ చేయడంలో. హార్ట్కి సంబంధించిన డిసీజెస్లో, కంటికి సంబంధించిన వ్యాధులకు సంబంధించిన మందులు తయారు చేయడంలో ఈ పద్మములు వాడుతూ ఉంటారట. అంటే దేవుడు వాటిని దగ్గరికి ఎందుకు తీసుకెళ్తానంటే, సంగమా మీరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, అన్ని విషయాల్లో ప్రాముఖ్యంగా స్పిరిచువల్గా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలి, మీ శరీరం కూడా ఆరోగ్యవంతంగా కాపాడుకోవాలన్న సందేశం దేవుడు మనం నేర్పించడానికి పద్మముల దగ్గరికి ఆయన మనల్ని తీసుకెళ్తున్నాడు. ఆ తర్వాత ఈ లిల్లీ ఫ్లవర్స్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క మెసేజ్ని ఇస్తుందట, ఒక్కొక్క రిప్రజెంటేషన్. మీరు ఎప్పుడైనా ఒక బొకేని తీసుకెళ్ళి మల్టిపుల్ కలర్స్ ఉన్న లిల్లీ ఫ్లవర్స్ని కనుక తీసుకెళ్తే యు ఆర్ సెండింగ్ అ మెసేజ్. మనం వ్యక్తం చేయడానికి రెడ్ కలర్ లిల్లీని వాడుతూ ఉంటారు. ఆ తర్వాత పింక్ కలర్ కనుక ఎవరికైనా ఇస్తూ ఉంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రాస్పెరిటీ, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పింక్ కలర్ ఆ లిల్లీ ఆ పుష్పాన్ని ఎవరికైనా ఇవ్వచ్చట. ఆ తర్వాత ఎల్లో కలర్ కనుక తీసుకెళ్తే ఇట్స్ ఆల్ అబౌట్ థ్యాంక్ఫుల్నెస్. ఎవరైనా మీకు మేలు చేసినప్పుడు, ఎవరైనా మీకు ఉపకారం చేసినప్పుడు వారికి కృతజ్ఞత చెప్పడానికి ఏదైనా బొకే కనిపిస్తే మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఎల్లో లిల్లీ ఫ్లవర్ ఇన్ దట్ బొకే. ఇలా రకరకాల మెసేజ్లు కూడా, అంటే ఇవన్నీ పెద్దగా మనకు తెలియదు అనుకోండి, మార్కెట్కి లేదు కొనేసి ఏదో ఇచ్చేస్తాం, అందులో ఏమో ఉంటాయో మనకు పెద్దగా తెలియదు. కానీ కొంతమంది పసిగట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ ఫ్లవర్స్ని బట్టి కూడా మీ హృదయాన్ని అంచనా వేస్తూ ఉంటారు. అందును బట్టి ఈ లిల్లీ పుష్పములు థ్యాంక్ఫుల్నెస్ని, ఉపకార బుద్ధిని, కృతజ్ఞతను వెల్లడి చేసే ఆ సందర్భంలో కూడా వీటిని వాడుతున్నారు. అంత మాత్రం కాకుండా యూజువల్గా ఫ్లవర్స్ అంటే ఓ చక్కని సువాసన ఇస్తాయి కదా. ఇట్స్ ఆల్ మెంట్ ఫర్ ఫ్రాగ్రెన్స్. మీరు ఏ పెర్ఫ్యూమ్ మీరు తీసుకోండి, మోస్ట్ ఆఫ్ ది పెర్ఫ్యూమ్స్ ఆర్ ఫ్లవర్ బేస్డ్ పెర్ఫ్యూమ్స్. నేను ఈజిప్ట్లో పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీకి వెళ్ళాను, ఎక్కడైతే పెర్ఫ్యూమ్స్ తయారవుతుంటాయో. ఈ రోజున మార్కెట్లో పెర్ఫ్యూమ్లు అమ్ముతూ ఉంటారు కదా, కొన్ని పేర్లు అవి మనకు నోరు కూడా తిరగవు అనుకోండి. సావేజ్ డియోర్ ఒకటి, ఆ తర్వాత కాల్విన్ క్లెయిన్ ఒకటి, టామీ హిల్ఫిగర్ ఒకటి, ఇలాంటి పెర్ఫ్యూమ్స్ అన్నీ కూడా చాలా అద్భుతమైన పెర్ఫ్యూమ్స్గా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. వాస్తవానికి ఇవన్నీ కూడా ఎక్కడో ఒక చోట తయారై ముడిసరుకు తీసుకొచ్చిన తర్వాత వారు ఇంకొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి మార్కెట్లోకి వదిలేస్తూ ఉంటారు. విపరీతమైన కాస్ట్ ఉంటాయి. నేను ఒరిజినల్ ఫ్యాక్టరీకి వెళ్ళాను, ఎక్కడైతే ఆ పెర్ఫ్యూమ్స్ తయారవుతుంటాయో వాటిని కంపెనీలన్నీ కూడా ముడిసరుకు కొనుక్కొని వివిధ రకాల ప్యాకింగ్స్లో మార్కెట్లోకి అమ్ముతూ ఉంటారు కదా. ఆ ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడ ప్లాంట్ బేస్డ్ పెర్ఫ్యూమ్ చాలా ఉన్నాయి. పువ్వులు, దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఉన్న ఫ్లవర్స్ నుంచి వారు సేకరించిన ఆ ఆయిల్, లేకపోతే వాటిని నలపడం ద్వారా వచ్చిన ఆ పెర్ఫ్యూమ్స్ని ఈరోజు ప్రపంచం అంతా వాడుతున్నారు. సంఘానికి దేవుడు ఏం నేర్పించాలనుకోండి, ఎందుకు పద్మములు ఉన్న చోట దేవుడు వారిని తీసుకెళ్తున్నాడు అంటే, మీరు సువాసన ఇచ్చేవారుగా ఉండాలి, సువాసన ఇచ్చే సంఘంగా మనం ఉండాలి. పాపం చేత మానవుడు దుర్వాసన మూటగట్టుకున్నాడు. ప్రతి వాడు తిరుగుబాటు చేయడం ద్వారా నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసిన పచ్చి పుండ్లు, గాయములే, అవి కట్టబడలేదు, తైలంతో మెత్తని చేయబడలేదు అన్నాడు కదా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. గాయాలు ఉన్న దేహం నుండి ఏమొస్తాయి చెప్పండి? దుర్వాసన వస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా విపరీతమైన గాయాలు ఉన్న దేహం అంతా కూడా వారి దగ్గర దుర్వాసన తప్ప మరొకటి లేదు కదా. అయితే దేవుడు మనలందరినీ కూడా ఆ గాయములను కట్టి మనందరినీ తన సంఘంలో చేర్చి సువాసన ఇచ్చేవారంగా ఉండాలని దేవుడు ఆశించాడు. ఏ ట్రూ ఫ్రాగ్రెన్స్, దేవుని సంఘం ఇచ్చే సువాసన ప్రపంచానికి కావాలి. ఏంటా సువాసన అంటే, పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు ప్రభు జ్ఞానమును గురించిన సువాసన మేము వెదజల్లుతున్నాం అన్నాడు. అంటే ఎక్కడైనా నువ్వు నిలబడ్డావంటే నువ్వు మాట్లాడే 10 మాటల్లో క్రీస్తు ప్రభు గురించిన సందేశం ఉండాలి. ఆయన గురించి ఏదో ఒక మాట ప్రజల దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను ఆ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న షాప్స్ కానీ ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక మాట అక్కడున్న వాళ్ళకి ప్రభు గురించి చెప్తూ ఉంటారు. ఏదో ఒక మాట సందర్భాన్ని కలిపేసి అక్కడ యేసయ్య గురించి ఒక మాట చెప్పాలా. దేవుని కార్యాలు స్పష్టంగా జరగాలి. క్రీస్తు ప్రభు సువాసన వెదజల్లే వారంగా ఉండాలి, కానీ మనం దుర్వాసన వెదజల్లే వారంగా ఉండకూడదు. ఇవన్నీ పాఠాలు నేర్చుకోవాలి మనం కూడా. ఇవన్నీ నేను జనరల్గా జరుగుతున్న విషయాలు అనుకుంటా. ఫ్రాగ్రెన్స్ కావచ్చు, బ్యూటీ కావచ్చు, హెల్త్ కావచ్చు, మెడిసినల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఇవన్నీ కూడా లిల్లీ పుష్పములలో,
పద్మముల్లో ఉంది. బట్ ఇన్క్రెడిబుల్ థింగ్ ఒకటి మీకు చెప్తాను, బైబిల్లోంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లిల్లీ పద్మముల గురించి బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. ఇన్ఫ్యాక్ట్ పరమగీతాల్లో చాలా చోట్ల ఈ మాట మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక అద్భుతమైన విషయాన్ని నేను చూశాను బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే. అది ఎప్పుడు అంటే, సొలొమోను మహారాజు అద్భుతమైన దేవాలయాన్ని ప్రభు కోసం కట్టాడు. ఒకసారి ఆ దేవాలయాన్ని మీరు చూడండి. దిస్ ఈజ్ సోలమన్స్ టెంపుల్ హీ బిల్ట్ ఫర్ గాడ్. ఈ రోజుల్లో గనక సొలొమోను కట్టిన దేవాలయం లాంటిది కట్టాలి అంటే 2.5 లక్షల కోట్లు కావాలట. జాగ్రత్తగా గమనించండి. 2-3 రాష్ట్రాల బడ్జెట్ కలిపితే ఒక సంవత్సరం ఎంత అయితే ఉంటుందో, అతను కట్టిన మందిరం అంత శోభాతిశయంగా, అంత అద్భుతంగా సొలొమోను గారు దేవుని మందిరం కట్టారు. అయితే ఈ మందిరం కట్టబడిన విధానం మనం చూస్తే, దేవాలయం కట్టబడిన విధానం అంతా కూడా హీ యూజ్ లాట్ ఆఫ్ గోల్డ్, ఎక్కువగా బంగారాన్ని వాడాడు. ఆ తర్వాత బంగారం వాడబడాలి అంటే దానిలోనికి రాగి కానీ లేదా సిల్వర్ కానీ కలపబడాలి కదా, అప్పుడే కదా బంగారం ఒక షేప్లోకి వస్తుంది. సో ఈవెన్చువలీ హీ యూజ్ ద సిల్వర్ అండ్ బ్రాంజ్ సమ్ టైమ్స్. ఆ తర్వాత సరళపు బ్రాన్లు వాడాడు, దేవదారు బ్రాన్లు వాడాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ ఎంట్రన్స్ డోర్ దగ్గర మీరు చూస్తే 2 పిల్లర్లు మీకు కనబడుతున్నాయి. ఉన్నాయా? 2 పిల్లర్లు ఉన్నాయా? స్తంభములు తెలుగులో. వాటి పేర్లు ఎవరైనా చెప్పగలరా? బైబిల్లో వాటి పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. వండర్ఫుల్. ఒక పిల్లర్ పేరు యాకీనో, రెండో పిల్లర్ పేరు బోయజు. 2 పిల్లర్లు కట్టాడు, వాటి పేర్లు కూడా పెట్టాడు. ఇన్క్రెడిబుల్ థింగ్ ఏంటంటే, ఆ పిల్లర్లు మనం చూస్తూ ఉంటే ఆ పిల్లర్స్ పైన లిల్లీ పుష్పముల యొక్క ఆ డిజైన్ మనకు కనబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి సోలొమన్ టెంపుల్ అని కొడితే ఆ పిక్చర్ వస్తుంది గూగుల్లో. కొంచెం జూమ్ చేసి చూస్తే ఆ పిల్లర్స్ పైన లిల్లీ పుష్పములు పెట్టినట్టుగా, 2 పుష్పములు, 2 ఆ ఫ్లవర్స్ పెట్టినట్టుగా ఏ డిజైన్ అయితే ఉంటుందో, దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో, ప్రపంచమంతా కూడా చూస్తున్న ఆ దేవుని ఆలయంలో ఎంట్రన్స్ డోర్ దగ్గర సొలొమోను కట్టిన ఆ 2 స్తంభాల పైన ఈ లిల్లీ పుష్పములు, తెలుగు బైబిల్లో వాటిని తామర పుష్పము అని ట్రాన్స్లేట్ చేశారు, లోటస్ అని ట్రాన్స్లేట్ చేశారు. కానీ హిబ్రూలో కానీ ఇంగ్లీష్లో కానీ మనం చూస్తే అక్కడ లిల్లీ పుష్పం అనే మాట అక్కడ రాయబడింది. తామర పుష్పం అనే ట్రాన్స్లేషన్ జరిగింది. కానీ వాస్తవంగా లిల్లీ పుష్పాలు 2 ఆ పుష్పములు ఇలా విరబూసినట్టుగా దేవుని మందిరములో ఆలయం బయట స్తంభాల మీద సొలొమోను గారు కట్టారు. ఆ మాట ఒకసారి మనం చూద్దామా? రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం తీయండి. 1 Kings chapter 7 and verse 22లో బైబిల్లో రాయబడిన మాట ఇలా ఉంది. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. 22వ వచనం చదువుతున్నాం. 7వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. ఈలాగున స్తంభముల యొక్క పని సమాప్తమాయెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ స్తంభముల మీద లిల్లీ పుష్పముల యొక్క పని, లిల్లీ ఆర్ట్, లిల్లీ డిజైన్ అని కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటే, దేవుని మందిర స్తంభాల మీద ఈ లిల్లీ పుష్పాలను దేవుడు పెట్టిన కారణం ఏంటో తెలుసా? మనం కూడా దేవుని సంఘంలో స్తంభాల్లాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సంఘంలో స్తంభాలను ఆనుకునే వారుగా ఉండాలా, లేదా మన స్తంభాలుగా ఉండాలా? కొంతమంది మందిరాల్లో స్తంభాలను ఆనుకోవడం అంటే ఎంత ఇష్టమో. ఎందుకంటే కాసేపు ఏం పడచ్చు, కురుగు తీయచ్చండి. బాగా అలసిపోయినాడు వెస్లీ గారు, మీరు 7 గంటలు పెట్టేశారు ఆరాధన, కొంచెం రాత్రి నిద్ర లేదండి బాబు, ఆ స్తంభం దగ్గర ప్లేస్ మందే, ఇంకోళ్ళు ఎవరైనా వచ్చారంటే కుదరదు అన్నట్టుగా. అంటే మన సంఘంలో కాదులేండి, వేరే సంఘాల్లో కొన్ని స్తంభాలు వాటికి జారబడే బ్యాచ్లు ఉంటాయి. ఇంకా జారబడిపోవడం, ఇంజిన్ ఆన్ చేసేయడమే. ఇంజిన్ అంటే ఏంటి? గురక. అయ్యో పక్కన వాక్యం జరుగుతుంది, పాటలు పాడుతున్నారే, దేవుని వాక్యం వింటున్నారే, అలాంటి ఏమీ లేదు. మన సుఖం మనకు కావాలంతే అన్నట్టుగా ఆ స్తంభాలకు జారబడి నిద్రపోతున్నాడు. ఒకసారి అలాగే ఒక ఆయన వచ్చి పాస్టర్ గారు కంప్లైంట్ చేశారు. పాస్టర్ గారు ఈ సహోదరుడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నాడు. ఏమైంది బాబు అంటే, మీరు వాక్యం చెప్పడానికి మొదలెట్టగానే సంఘానికి జారబడి, ఆ స్తంభానికి జారబడి గురకపెట్టి నిద్రపోతున్నాడు అండి. పోన్లేవా, ఎవడ పాపానాడు పోతాడు, నువ్వు విను వాక్యం, నువ్వు చక్కగా దేవుని మాటలు విను. దేవుని వాక్యం చెబుతుంటే మరి ఆయన వినాలని అయితే ఆశ అయితే ఉంది, మరి వచ్చాడు, మరి ఏం చేద్దాం? ఆ స్తంభానికి జారబడి గుర్రపెట్టి నిద్రపోతున్నాడు, నువ్వు వినంటే అలా కాదు, మరి నా నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది కదా అన్నాడట ఆయన. బాబు ఇదే ఆయన నీ కంప్లైంట్కి కారణం ఇదే. ఆయన బాగుపడాలని కాదట, ఈ నిద్ర ఏమైపోతుందట, డిస్టర్బ్ అయిపోతుంది. గురక కొన్నిసార్లు కొంతమంది నిద్రను ఏం చేస్తుంది చెప్పండి, డిస్టర్బ్ చేస్తుంది. అలా అని చెప్పి అందరినీ మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. కొంతమంది గుర్రకకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ ఇంట్లో గురక వినబడకపోతే వాళ్ళకి ఏం పట్టదో, నిద్ర పట్టదు. నేను ఒకసారి బస్సులో ప్రయాణం చేశాను, హైదరాబాద్ నుండి రాజమండ్రి, చాలా సంవత్సరాల క్రితం.
నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. 9 గంటలకు బస్సు బయలుదేరింది. 9:30 ఆన్ చేసాడు ఇంజిన్. అంటే బస్సు ఇంజిన్ కాదు, ఈయన చూస్తాను ఇలాగ నిమిషానికి సౌండ్ పెంచేస్తున్నాడు. మళ్ళీ సౌండ్ పెంచితే మరి తర్వాత సంగతి, ఆ ఇంటోనేషన్ కూడా పెరిగిపోతుంది. ఆ స్వర, ఆ శబ్ద తరంగాల యొక్క దాన్ని ఏమంటారు, ఆ శబ్ద తరంగాల యొక్క వ్యత్యాసం కూడా తెలిసిపోతుంది. మీరు నమ్మండి, నా లైఫ్లో ఎవరిని అంతసేపు నేను చూడలేదు. అలా చూస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడు ఆపుతాడరా బాబు, నేను పడుకుందాం. అస్సలు తగ్గలేదు. రాజమండ్రి వచ్చింది కానీ ఇంకా గురక పెడతాను అన్నాడు. ఎక్కడ దాకా వెళ్తావు బ్రదర్ అని మధ్య వైజాగ్ అన్నాడు. ఫోన్లే, నేను రాజమండ్రిలో దిగిపోతున్నాను అనుకున్నాను. ఒకానొక సమయంలో ఇంకా బస్సు దిగిపోదాం అనిపించింది నాకు. అప్పటికి నేను ఫోన్ ఆన్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా. అబ్బే సరిపోదే, హెడ్ ఫోన్ సౌండ్ కూడా వాటిని దాటుకుని దూసుకుని వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది పడిపోయాను నేను. కొంతమంది అలా ఉండేవాళ్ళు ఉంటారేమో. స్తంభాలకు ఆనుకోవడం కాదు, నువ్వే ఒక స్తంభం. నీకు తెలుసా విషయం? పౌలు భక్తుడు ఏదంటాడు, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా జీవం గల దేవుని సంఘాలు ఎలాంటి వారు? స్తంభాలు అన్నాడు. ఇప్పుడు చూడండి, మన మందిరానికి కొన్ని స్తంభాలు ఉన్నాయి, కొన్ని స్తంభాలు ఉన్నాయి. మనం చూస్తున్న ఈ ఫెసిలిటీల్లో కొన్ని స్తంభాలు ఉన్నాయి. అవి ఎప్పుడైనా కదులుతున్నాయా? కదిలితే మనందరం ఇక్కడ కూర్చుంటామా? స్తంభము అంటే కదలనేది అని అర్థం, అంతే కదా? చెదిరిపోనిది అని అర్థం, స్థిరంగా ఉంటుందని అర్థం. దేవుని సంఘంలో, దేవుని మందిరంలో నువ్వు స్థిరంగా ఉన్నావా? నిలబడుతున్నావా? ప్రభు కోసం ఎస్టాబ్లిష్ అయ్యావా? జీవం గల దేవుని సంఘంలో నాటబడిన వ్యక్తిగానే ఉన్నావా? లేదా కొంతమంది ఇన్స్పెక్టర్లాగా వస్తూ ఉంటారు దేవుని మందిరాలకి. ఈరోజు ఇక్కడికి, వచ్చే ఆదివారం అక్కడికి, ఆ తర్వాత మరొక చోటకి, ఆ తర్వాత మరొక చోటకి. వీళ్ళు సంచార విజిటర్స్గానే ఉంటారు, కానీ ఒక సమగ్రమైన జీవం గల దేవుని సంఘంలో నాటబడే అనుభవం వారిలో ఉండదు. దేవుడు ఆశిస్తున్నాడు, నువ్వు వెళ్ళే సంఘం జీవం కలిగింది అయితే, దేవుని ఆత్మ ద్వారా కట్టబడింది అయితే, ప్రార్థన ద్వారా కట్టబడింది అయితే, అభిషక్తులైన దైవజనుల ద్వారా నువ్వు దేవుని వాక్యం ద్వారా పోషించబడుతున్నట్టే స్థిరంగా ఉండు. అక్కడ దేవుని వాక్యాన్ని విను, ఆత్మలో బలపడు, స్థిరపడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చు. వాక్యం ఎక్కడైతే నీకు సమగ్రంగా అందుతుందో, నీ ఆత్మకు ఆహారంగా ఉన్న దేవుని వాక్యం నీకు ఎక్కువగా అందుతుందో, అక్కడ జీవం గల దేవుని సంఘంలో స్థిరంగా ఉండు. అంతేగాని మా బాబాయ్ గారి సంఘం అండి ఇది, అందుని బట్టి అక్కడికి వెళ్ళాల్సిందని లేదా అని ఫీల్ అయిపోతాడండి. బాబాయ్ గారు ఫీల్ అయితే అవుతారు, దాంట్లో ఏముంది? అక్కడ నీ వాక్యం అందకపోతే నీ బాబాయ్ గారు ఏంటి, నీ మామయ్య గారు అయితే ఏంటి? కొంతమంది మా కులం అంతా అక్కడికే వెళ్తారండి. వెస్లీ గారు మా కులపోళ్ళతోనే ఉంటానండి. జాగ్రత్త సుమ, ఒక రోజున అందరినీ కట్టగడ్డి అరకులు వేసేస్తాడు దేవుడు. కులాలను బట్టి సంఘాల ఈ రోజున కొన్ని ఏరియాల్లో ఉంటాయి. ఆ కులం వారు ఈ సంఘానికే, ఈ కులం వారు ఈ సంఘానికే. జాగ్రత్త సుమ, అపవాది యొక్క ట్రాప్ కాదా ఇది? కొంతమంది పాస్టర్లు కూడా, అమ్మా మన వాళ్ళందరూ మన దగ్గరికి వస్తున్నారమ్మా, మరి నువ్వు వేరే చోటకి వెళ్ళిపోతే ఎలా, మరి క్రైస్తవ చోటకి వెళ్ళిపోతే ఎలాగా? మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, మనం అంతా ఒకటో, మరే మన ఆచారాలు మన సంప్రదాయాలన్నీ ఒకటి కాబట్టి నువ్వు కూడా ఇక్కడికి వచ్చాయి అనగానే కొంతమంది, అవునటండి మన వాళ్ళందరూ ఒక చోటకి వెళ్తారు, మన కుల సంఘం అదే, అది క్రీస్తు సంఘం కాదు, లేదా యేసు ప్రభు సంఘం కాదు, అది కుల సంఘం. అది ఎలా కట్టబడింది ఈ సంఘం? రాజకీయాలు, దెబ్బలాటలు, గొడవలు, గందరగోళాలు. పోలీసులు ఉంటే కొన్ని సంఘాల్లో ఆరాధన జరగట్లేదు ఈ రోజుల్లో, కానీ దేవుని సంఘం అలాంటిది కాదు కదా. జీవం వల్ల దేవుని సంఘం ప్రపంచానికి ప్రతిరోజు పాఠాలు నేర్పించే సంఘం. గట్టిగా చెప్పండి కూడా దేవుని అనుమాయంపరచండి. ఇఫ్ ద వరల్డ్ హ్యాస్ టు లెర్న్ సంథింగ్, దే మస్ట్ లెర్న్ ఫ్రమ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము వెదజల్లే సంఘము దేవుని సంఘమని పౌలు భక్తుడు మాట్లాడాడు. జీవం గల సంఘంలో నాటబడ్డావా? నువ్వు వెళ్తున్న సంఘంలో జీవం ఉందా? ప్రభువుని వెంబడించే అనుభవాలు ఉన్నాయా? దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఎక్కడ మేపుతున్నాను ఈ మందను? నేను పద్మముల దగ్గర మేపుతున్నాను. ఏమి నేర్పిస్తున్నాయి? సొలొమోను మహారాజు దేవుని మందిరం కడుతున్నప్పుడు కట్టబడిన స్తంభముల మీద ఆ లిల్లీ పుష్పముల యొక్క చిత్రాన్ని ఎందుకు ఉంచాడు అంటే, స్తంభముల వలె మనం కూడా దేవునిలో స్థిరపరచబడాలని. అంటే ఇప్పుడు దేవుని మందిరాన్ని చూస్తున్నప్పుడు ఆ స్తంభములు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ పద్మముల గురించిన వివరణ వారు తెలుసుకుంటున్నారు. నీవు నేను కూడా దేవుని మందిరంలో విరబూసిన పుష్పం వలె ఒక స్తంభములా ఉండాలనే దేవునికి ఆలోచన. షులమిత్ అడుగుతుంది, నీ మందను ఎక్కడ మేపుతున్నావు? వేర్ ఆర్ యూ పాస్చరింగ్ యువర్ ఫ్లాక్ మై బిలవర్డ్, మై లవ్? పద్మములను చోట సంఘమును మేపుతున్నాను.
దేవుడు ఎంత ఉన్నతమైన ఆధిక్యతలో మనం నడిపిస్తున్నాడు ఆయన. ఎన్ని పాఠాలు మనం నేర్చుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన. లిల్లీ పుష్పముల మధ్య సంఘాన్ని దేవుడు ఉంచడం ద్వారా మనందరూ సువాసన భరితంగా ఉండాలని, ఆధ్యాత్మిక సౌందర్యంతో మనం ఉండాలని, ఆరోగ్యవంతంగా మనం ఉండాలని, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా స్థిరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండో మాట దగ్గరికి వద్దాం. చూడండి, దేవుడు తన బిడ్డలను మేపే పరిస్థితి ఎలా ఉందని ఆలోచన చేస్తే, ఈసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి రండి. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 49 and verse 9 మనం చదివితే ఈ మాట రాయబడింది, మార్గములలో వారు మేదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద లేదా మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారికి ఏం కలుగుతుందట? మేపు కలుగుతుంది అన్నాడు. They find pasture on every barren hill. On every barren hill, God is doing miracles and wonders. చెట్లు లేని మెట్టల మీద, అంటే ఒక మాటలో చెప్పాలంటే గరుకైన కొండలు, చెట్లు లేని మెట్టల మీద ఏముంటుంది చెప్పండి? తినడానికి ఏముంటుంది అక్కడ? మన దగ్గర ఒక 100 పశువులు లేకపోతే 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, వాటిని ఎక్కడికి తీసుకెళ్ళని ఆశపడతాం మనం? చాలా పచ్చికున్న చోట, మంచిగా సమృద్ధి ఉన్న చోట తీసుకెళ్ళని ఆశపడతాం. అయితే దేవుడు అంటున్నాడు, కొన్ని సందర్భాల్లో నా బిడ్డలు లేదా నా మంద చెట్లు లేని మెట్టల మీద ఉన్నప్పటికీ కూడా వారు భయపడడానికి లేదు, వారు బాధపడడానికి లేదు. ఎందుకోసం అంటే నేను చెట్లు లేని మెట్టల మీద కూడా వారికి మేపు కలుగు చేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమతింపరచును. హల్లెలూయా. అకార్డింగ్ టు హిస్ పర్పసెస్ సమ్టైమ్స్ యూ మస్ట్ గో త్రూ ఎ బారన్ ల్యాండ్. కొన్నిసార్లు దేవుని ప్రణాళికాబద్ధంగా నీవు బ్యారన్ హిల్స్ మీద ప్రయాణం చేయాల్సి ఉంటుందేమో. నాకు ఇది లేదు అనే అవసరత గుండా నువ్వు ప్రయాణం చేయాల్సి వస్తుందేమో. కానీ దేవుడు లేదు అన్న ఆ అవసరతనే, ఆ సమయాన్నే లేదా ఆ సందర్భాన్నే అద్భుతాలు చేయడానికి వాడుకుంటాడు. మీలో ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటను? స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలాసార్లు సమృద్ధిలో ఉన్నంత వరకు మనకు దేవుని యొక్క విలువ మనకు తెలియదు. బహుశా కొన్నిసార్లు దేవుడు అందుకనే చెట్లు లేని మెట్ల మీదకి నడిపిస్తాడేమో. కానీ అక్కడ మనం విచారపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. అయ్యా, నా స్థితి అంతా చాలా బ్యారన్గా ఉందండి, ఎండిపోయిన పరిస్థితి అండి, ఒక్క చెట్టు కూడా కనరాట్లేదు వెస్లీ గారు, నా జీవితం అంతా ఎలా ఉందంటే ఎండిపోయిన త్రోవల్లో ప్రయాణం చేస్తున్నట్టుంది. నన్ను పోషించేవాళ్ళు ఎవరు? నన్ను రక్షించేవాళ్ళు ఎవరు? నన్ను నడిపించేవాళ్ళు ఎవరు? నా పక్షంగా నిలబడేవాళ్ళు ఎవరు? నాకు సమృద్ధినిచ్చే వాళ్ళు ఎవరు అని అడిగితే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? చెట్లు లేని మెట్టల మీద నేను వారిని మేపుతున్నాను. నా జీవితంలో ఎన్నో సందర్భాలు నేను చెప్పగలను. లేదు అన్న పరిస్థితుల్లోనే దేవుడు సమృద్ధిలోకి నడిపించిన విధానాలు. మీ జీవితాల్లో కూడా ఎన్నో అనుభవాలు ఉండుండొచ్చు. అంతా అయిపోయింది, అంతా ముగిసిపోయింది, ఇక ఏ విధమైన నిరీక్షణ లేదు, జీవితంలో ఏ విధమైన ఆశ కానరావట్లేదు, ఆశ లేని వ్యక్తుల వలె ఉన్నాం అని బహుశా అనిపించచ్చేమో. కానీ దేవుని వైపు నువ్వు చూడగలిగితే, అరణ్యములో నదులు పారచేయగలిగిన దేవుడు, సముద్రమును పాయలు చేయగలిగిన దేవుడు, యోర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టిన గొప్ప దేవుడు, యెరికో గోడలను కూల్చిన దేవుడు, తన ప్రజల పక్షంగా ఎల్లప్పుడూ నిలిచి ఉండి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన దేవుడు, ఆహారం కావాలంటే ఆకాశం నుండి ఆకాశపు ధాన్యాన్ని కురిపించిన దేవుడు, పరలోక మన్నాను కురిపించిన దేవుడు, నీళ్లు కావాలంటే బండల్లోంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు, శత్రువుల మీద పడుతుంటే, దొమ్మిగా మీద పడుతుంటే కేవలం చేతులెత్తడం ద్వారా విజయించిన దేవుడు. ఈరోజు నిన్ను నడిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నవాడే, ఆయన సామర్థ్యం కలిగిన వాడే. కృంగిపోతున్నావు ఒక రోజున, ఈరోజు నీకు ఒక అవసరం ఉందని. ఏలి అనే దావీదుని గురించి మనకు తెలుసు. ఆహాబు నిలబడి, నీ దుష్టత్వాన్ని బట్టి, నీ మూర్ఖత్వాన్ని బట్టి, నీ భక్తిహీనతను బట్టి నేను ప్రార్థన చేసే దేవుని సన్నిధిలో 3.5 సంవత్సరాలు వర్షం అయినా మంచి అయినా కురవదన్నాడు. ఆహాబు మరియు యెజెబెలు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే వారు అప్పటికే బయలు దేవతను ఆరాధన చేయడం, బయలు ప్రవక్తలను పోషిస్తున్నారు. ఉన్నదేమో దేవుని రాజ్యం, ఇచ్చిందేమో దేవుడు తన రాజ్యాన్ని ఆహాబు చేతిలో పెట్టాడు, ఇశ్రాయేలు రాజ్యాన్ని. అనుభవిస్తున్నాయి దేవుని ఆశీర్వాదాలు, కానీ వీరు పోషిస్తుంది ఎవరిని? బయలు ప్రవక్తలని. చాలాసార్లు మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఏమో. ఆశీర్వాదాలన్నీ దేవుడి దగ్గర నుంచి రావాలి, అవన్నీ ఎక్కడ వినియోగించాలి? లోకంలో వినియోగించాలి, అంతే కదా. నీకు ఉద్యోగం లేకపోతే దేవుడు ఉద్యోగం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బులు నువ్వు ఎక్కడ వాడాలి? సినిమా హాల్ దగ్గర వాడాలి, బ్రాందీ షాపుల దగ్గర వాడాలి, అంతే కదా నువ్వు నేర్చుకున్నది. ఆశీర్వాదాలు పొందుకుంటుందేమో దేవుని దగ్గర, వినియోగిస్తుంది మాత్రం ఎక్కడంటే లోకానికి, వ్యర్థమైన చోట్లని, నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ ధనాన్ని వెచ్చిస్తున్నావేమో.
పైగా అంత మాత్రమే కాకుండా ఆహాబు యెజెబెలు ఎంత దుష్టత్వంతో నింపబడ్డారంటే ఇశ్రాయేలు రాజ్యం మీద వర్షం కురుస్తుంది అంటే అది కేవలం బయలు చలవే. బయలు దేవత కరుణిస్తూనే పంటలు పండుతున్నాయి, బయలు దేవత కరుణిస్తూనే వర్షాలు పడుతున్నాయి. అంటే దేవుడు ఎక్కడ పోయాడు? నీకు అధికారం ఇచ్చిన దేవుడు ఏమైపోయాడు? సృష్టించిన దేవుడు ఏమైపోయాడు? సకలము నిర్వహిస్తున్న దేవుడు ఏమైపోయాడు? తమ చేతులతో కల్పించుకున్న వాటిని గొప్పగా భావించి నిజమైన దేవుని అవమానపరిచిన అహాబు యెజెబెలు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అందును బట్టే మీ దుష్టత్వాన్ని బట్టి, ప్రజల దుష్టత్వాన్ని బట్టి 3.5 సంవత్సరాల వర్షమైన మంచైన కురవదు. వెంటనే అహాబుతో దేవుడు మాట్లాడుతూ ఏలియా ద్వారా మాట్లాడిన తర్వాత ఏలియా అనుకుని ఉండొచ్చు, ఇప్పుడు అంతా కరువు వస్తే నా పరిస్థితి ఏంటని. దేవుడు అన్నాడు, నువ్వేం వరి అవ్వద్దు ఏలియా, కెరీతు వాగు దగ్గర కూర్చో, నేను నీకు ఉదయం సాయంకాలం కాకుల ద్వారా ఆహారాన్ని పంపిస్తాను. వెళ్ళాడు, కూర్చున్నాడు. బాగుంది, బాగా సెటిల్ అయిపోయాడు. ప్రభువా, ఇంతకన్నా ఇంకేం కావాలరా జీవితానికి? లేదే ఏలియా, నా ప్రణాళిక పక్షంగా ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ దట్ యూ షుడ్ బికమ్ ఎ బ్లెస్సింగ్. నువ్వు ఒక ఆశీర్వాదంగా మారాలి కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి సారేపోతున్న ఒక ఊరికి వెళ్ళాలి. అది ఎక్కడుంది నాయన? సైడన్ అనే ప్రాంతంలో ఉంది, సీదోన్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం లెబనన్ అనే దేశం గురించి మనం వింటున్నాం కదా. ఇజ్రాయెల్ గురించి ప్రతిరోజు న్యూస్ పేపర్లో వస్తుంది, ఇజ్రాయెల్ అండ్ హమాస్ వార్, ఇజ్రాయెల్ లెబనన్ వార్. నేను లెబనన్ వెళ్ళినప్పుడు, బెరూట్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఇజ్రాయెల్ అంటే ఎంత అసహ్యం ఉందో నాకు అర్థమైంది. అస్సలు ఇష్టపడరు ఇజ్రాయెల్ని. ఇజ్రాయెల్ స్టాంపు నా పాస్పోర్ట్లో ఉందని ఆఫీసర్ చూసుంటే నన్ను అక్కడి నుంచి తిరుగు ప్రయాణం సేమ్ ఫ్లైట్లో వెనక పంపించేవాడు, కానీ అతను చూడకుండా పంపించాడు నన్ను లోపలికి. లెబనన్ వెళ్ళాను, బెరూట్ అనే నగరం వెళ్ళాను. ఆ లెబనన్లో సీదోన్ అనే ప్రాంతం ఉంది. తూరు సీదోన్లు అంటాం కదా బైబిల్లో, అవి లెబనన్లో ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడ విధవరాలు ఉంది, నువ్వు ఆమెను ఆశీర్వదించాలి. వెంటనే ఏలియా గారు కెరీతు వాగు దగ్గర నుండి బయలుదేరాడు. కంఫర్టబుల్ ప్లేస్ కదా, అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాడు. సారపతి అనే గ్రామంలో విధవరాలట ఇంటిలోంచి బయటకు వచ్చిందట. కారణం ఏంటో తెలుసా? ఆమెకి ఏమి లేవట, పొల్లలు లేవు. అందరూ చెప్పండి, ఏమి లేవట ఇంట్లో? పొల్లలు లేవు. పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, పొయ్యి ఉంది, ఇవన్నీ వేసుకోవడం పెనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, పొల్లలు లేవు. పొల్లలు లేని కారణంగా బయటకు వచ్చింది. ఆమె బయటకు వచ్చినప్పుడు ఎవరిని కలిసింది? ఏలియా గారిని కలిసింది. అంటే కొన్నిసార్లు దేవుడు మన సిచ్యువేషన్స్ని ఇవి లేవు అన్న స్థాయికి ఎందుకు తీసుకెళ్తారో తెలుసా? ఒక అద్భుతాన్ని నీకు పరిచయం చేయాలనుకున్నప్పుడే. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభు నా మహిమ పరిచయం. డోంట్ వరీ అబౌట్ ఇట్ మై ఫ్రెండ్. నీకు లేని వాటి గురించి నువ్వు చింతపడద్దు. ఆ ఆపర్చునిటీని దేవుడు ఒక మిరకల్గా నీ జీవితంలో టర్న్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అవే పుల్లలు కనుక ఆ రోజు ఆమె ఇంట్లో ఉండుంటే, అవే పుల్లలు కనుక ఆ రోజున ఆమె ఇంట్లో ఉండుంటే ఆమె బయటకు వచ్చేదా? దైవజనుని ఏలియా గారిని కలిసేదా? ఖచ్చితంగా కాదు. కొన్నిసార్లు నీ జీవితంలో ఏదైతే కొరత ఉందో దేవుడు అక్కడే నీ జీవితంలో అద్భుతం చేయడం ద్వారా తన ఔన్నత్యాన్ని దేవుడు ఏం చేస్తారు చెప్పండి? ఘనపరుస్తాడు. కృంగిపోతున్నావా? ఒక ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? వివాహం ఆలస్యం అయిపోతుందని ఏడుస్తున్నావా? సంతానం లేదని వెసిలి గారిని బాధపడుతున్నావా? లేదా నీ జీవితంలో ఒక ఇల్లు లేదనో, లేదా ఒక కారు లేదనో, లేదా ఒక స్కూటర్ లేదనో, కనీస అవసరాలు కూడా తీర్చబట్టలేదండి, విపరీతమైన ఎండల్లో మా ఇంట్లో కూలర్ కూడా లేదండి అని బాధపడుతున్నావా? జస్ట్ లుక్ అన్ టు గాడ్. దేవుని వైపు చూడు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే దేవుడు ఆయన. అంచెలంచెలుగా దేవుడిని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. మా తల్లిదండ్రులు రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించినప్పుడు విసిన కర్రలతో విసురుకోవడం అంటే ఏంటో మాకు తెలుసు. ఈ రోజున పిల్లలకి విసిన కర్ర అంటే అదేదో పెద్ద వస్తువులో చెప్పాల్సి వస్తుంది, వాళ్ళకి పరిచయం చేయాల్సి వస్తుంది. మన జనరేషన్ నుంచి ఇప్పుడున్న న్యూ జనరేషన్కి చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సనికల రాయి అంటే తెలుసండి ఈ రోజున పిల్లలకి? తెలియదు. ఒక రోల్ అంటే తెలుసా? పోనీ రుబ్బు రోల్ అంటే తెలుసా? తెలియదు. బొగ్గులు పోయి అంటే తెలుసా పిల్లలకి ఈ రోజుల్లో? చాలామందికి తెలియకపోవచ్చు. ప్రాముఖ్యంగా పట్టణాల్లో ఉన్నవారి గురించి మాట్లాడుతుంది, పల్లెటూరులో ఇంకా వాడుతూ ఉండొచ్చేమో. పూర్వదినాల్లో తల్లులు వంట చేయాలంటే ఓ గొట్టంతో ఊతేనే కానీ వంట అయ్యేది కాదు. అందును బట్టి బాగా ఎక్సర్సైజ్ అయ్యేది, లంగ్స్ చక్కగా ఉండేవి. ఇప్పుడు ఊదేవి కూడా లేదు. అన్న ఏంటి చెప్పండి, ఇలా ఆన్ చేసాడు, ఇంకా ఆన్ అవ్వలేదా? మనకు అన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలి. మొన్న ఎక్కడో చూశాను, దోశ ప్రింటర్ అంట. చెప్పండి ఏంటంట? దోశ ప్రింటర్. ఎంత బాబు చూడండి, 20,000 ప్రింటింగ్. ఒక ప్రింటర్ ఉంటుంది, దానికి ఒక డబ్బా ఉంటుంది, దానిలో దోశపిండి వేసేసి స్విచ్ ఆన్ చేసి అందరూ ప్లేట్లు పట్టుకుని నిలబడమే. అది ఇక డైరెక్ట్ డెలివరీ మీద పెట్టేసుకోవడమే.
చట్నీ ఒకటి రెడీ చేసుకోవాలి అంతే. అది నిమిషానికి 10 దోశలు ప్రింట్ చేసేద్దట. అది ఆ పిండితో దోశ వేసేస్తుంటే పట్టేయడం తినేయడమే. అన్నీ ఇన్స్టాంట్గా రావాలన్నీ కూడా. చిన్నపిల్లలకి ఈ రోజుల్లో చాలా విషయాలు. కషాయం గురించి పిల్లలకి తెలుసా అండి ఈ రోజుల్లో? మా అమ్మగారు చిన్నప్పుడు కషాయం పట్టించేవారు. మాకు ఆ రోజు చాలా టఫ్ డే అనమాట. ఆ రోజు కుంకుడుకాయలు స్నానం అంటే ఏంటో తెలిసే ఈ రోజుల్లో పిల్లలకి. మా అమ్మగారు కుంకుడుకాయలతో స్నానం చేస్తే తలంతా చక్కగా ఉండేది. షాంపూలు వాడడం మొదలెట్టిన తర్వాత అంతా ఎగిరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పోయిన జుట్టు అంతా తెచ్చుకోవాలంటే బోల్డ్ ప్రయత్నాలు, ఇబ్బందులు, చాలా విషయాలు ఈరోజు పిల్లలకి తెలియట్లేదు కదా. పుల్లలు లేవట, అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో పుల్లలు లేవు. ఆ కారణాన్ని బట్టి బయటకు వచ్చింది, దైవజన ఎలీషాను కలుసుకుంది. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను దేవుని సేవకునిగా, ఏదైతే నీ జీవితంలో లేదు అనుకున్నావో అక్కడే నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయనుగాక. ఆమేన్. లార్డ్ విల్ పెర్ఫార్మ్ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. దేవుడు తన ఎవరో, తన ఔన్నత్యం ఏంటో నీ జీవితంలో ప్రూవ్ చేయడానికి ఆయన ఇష్టపడాలని ఆశిస్తున్నాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. నువ్వు చింతపడద్దు, బాధపడద్దు. దేవుని వైపు చూడు, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఎక్కడ మేపుతున్నావు ప్రభువా? నీ మందను ఎక్కడ మేపుతున్నావు ప్రాణప్రియుడా? పద్మములో ఉన్న చోట మేపుతున్నాను. నా సంఘం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. రెండోది, కొన్నిసార్లు చెట్లు లేని మెట్టల మీద కూడా వారు నడిపిస్తాను. ఎందుకోసం తెలుసా? అక్కడ నా గొప్పతనం ఏంటో వారు తెలుసుకోవాలి. నేను అద్భుతాలు చేయవాడని, ఆశ్చర్యకార్యాలు జరిగించువాడని, మహాద్భుత కార్యాలు జరిగించువాడనే విషయం వారికి తెలియాలి. 98వ కీర్తన మొదటి వచనం తీయండి ఒకసారి. Psalm 98 in verse 1. దానిలో రాయబడిన మాట ఇలా ఉంది. 98వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఏ కీర్తన పాడాలట మనం? మాకు పాతయ్య రావట్లేదండి వెస్లీ గారి, కొత్తయ్యే పాడతామండి. క్రొత్త కీర్తన అంటే రోజుకో కొత్త పాట రాసి పాడేమని కాదు అక్కడ అర్థం. A song that is coming from a new experience from the Lord. ప్రభువుతో సహవాసం చేస్తున్నాడు, ప్రతిరోజు ఒక నూతన అనుభవంలో ఎదగడం, ఒక నూతన ఆధ్యాత్మిక స్థాయికి రావడం, స్పిరిచువల్ ఎలివేషన్లోనికి మనం వచ్చినప్పుడు మన హృదయాల నుంచి క్రొత్త పాటలు వస్తాయి. హల్లెలూయా. ఎందుకు క్రొత్త పాట పాడాలంటే, యెహోవా మనకు ఏ కార్యాలు చేశాడు? ఆయన ఆశ్చర్య కార్యాలు. హెబ్రూలో పాలా అనే పదం వాడారు. ఆశ్చర్యకారంలో వచ్చిన పాలా అనగా మార్వెలస్ వర్క్, ఊహించలేని కార్యాలు, ఊహకు మించిన కార్యాలు. పౌలు భక్తుడు అదే అంటాడు, మన దేవుడు ఎలాంటి సమర్థుడు అంటే, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు అని. ఎంత గొప్ప దేవుడు ఆయన, మహిమగల దేవుడు ఆయన. నేను పరిచర్య ప్రారంభించిన తర్వాత 2001లో నేను సేవకు వచ్చిన తర్వాత దేవుడు అంచెలంచెలుగా సేవను అభివృద్ధి చేస్తున్నాడు. క్రమక్రమంగా ఇస్సాకు క్రమక్రమంగా ఏమయ్యాడట? ఇది ఓవర్ నైట్లో వచ్చిన అభివృద్ధి అయితే కాదు. ఓవర్ నైట్లో అభివృద్ధులు కూడా ఆశించకండి. ఎప్పుడు కూడా క్రమక్రమంగా అభివృద్ధి పొందడం అనేది ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే. సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళడం ప్రారంభించారు. పల్లెల్లో, గ్రామాల్లో దేవుని స్వార్థ ప్రకటించేవాడిని. నేను కీబోర్డ్ వాయిస్తాను, మీలో కొంతమందికి తెలుసు. పాటలు వాయించాను. నేను మరి అంత ప్రొఫెషనల్ అయితే కాదు, కానీ ఒకవేళ ఎవరైనా మన కీబోర్డ్ ప్లేయర్స్ రాకపోతే ఆ గ్యాప్ అయితే ఫిల్ చేసేస్తాను. నా ప్రియ సహోదరుడు పాల్ ఇమాన్యుల్ గారు డ్రమ్స్ ప్లే చేసేవాడు, ప్యాడ్స్ ఉండేది. చాలామంది మమ్మల్ని మీటింగ్ పిలిచి, వెస్లీ గారు వాకింగ్ చెప్పాలండి. సరే బ్రదర్, కొంచెం కీబోర్డ్ కూడా వేసేయాలండి. ఓకేనండి, కొంచెం మీ బ్రదర్ గారిని కూడా తీసుకొచ్చేయండి, ఎందుకంటే ప్యాడ్స్ కూడా వాయించేస్తారు కదండి. ఇంకా ఆల్ ఇన్ వన్గా అనమాట. సరే అని చెప్పి నేను మా సహోదరుడు వెళ్ళేవాళ్ళం. పాటలకు కీబోర్డ్ అంతా వాయించిన తర్వాత పాల్ గారు ఏమో డ్రమ్స్ ప్లే చేశారు. ఇప్పుడు వాకింగ్ చెప్పమనేవారు. వాకింగ్ చెప్పిన తర్వాత ఎప్పుడో 12-12:30కి ఇచ్చేవారు మైక్. వెస్లీ గారు 2 గంటలు చెప్పండి అనేవారు. చెప్పడం నేను సిద్ధమే, కానీ వినడానికి వెళ్ళి సిద్ధమా అంటే, వినేవాళ్ళు వింటారంటే లేనివాళ్ళు లేదు, మీరు మాతో చెప్పాడు అన్నారు. 2:30 దాకా చెప్పేవాడిని, 2 గంటల దాకా వాకింగ్ చెప్పేవాడిని. ఆ తర్వాత మీరు భోజనం చేయకుండా వెళ్ళకూడదండి అని. 2 గంటలకు భోజనం ఏంటే? లేదని మీరు చేయాలండి. భోజనం చేసిన తర్వాత కానుక చేతిలో పెట్టేవారు. నేను ఎప్పుడు కానుకల కోసం సేవ చేయలేదు. మరి సేవకులుగా మేము పోషించబడాలన్న కనీసం దారి ఖర్చులకైనా కానుకలు అవసరమే కదా అనుకుని తీసుకునేవాడిని. కొన్ని చోట్ల తీసుకునేవాడిని కూడా కాదు. వారి స్థితి సరిగ్గా లేదు అంటే సేవకులు దినస్థితిలో కానుక కూడా తీసుకునేవాడిని కాదు.
ఇన్ఫ్యాక్ట్ నేను తిరిగి ఇచ్చినవి చాలా ఉన్నాయి. సరే, ఆ సందర్భంలో మీరు ఎంత పరిచయం చేశారని మా గ్రామానికి వచ్చి కానుక తీసుకోండి అనగానే ఆ తెల్లవారుజామున ఇంటికి వచ్చిన తర్వాత కవర్ ఓపెన్ చేసి అందులో చూస్తే తళ్ళ మెరిసే 50 రూపాయల నోటు ఉండేది దానిలో. నేనేదో మీరు నవ్వుతారనో లేకపోతే వేరే విషయం నేను చెప్పట్లేదు, దట్స్ ఫ్యాక్ట్, రియాలిటీ. నేను మా తమ్ముడు 300 రూపాయలు పెట్రోల్ వేసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి కీబోర్డు వాయించి, ప్యాడ్స్ వాయించి, వాకింగ్ చెప్పి ఇంటికి వచ్చేసరికి కవర్ ఓపెన్ చేస్తే 50 రూపాయలు ఉండేది. కానీ నేను ఎప్పుడు బాధపడలేదు, ప్రభువా ఈ కానుక ఇప్పించడంలో నీ ప్రమేయం కూడా ఎంతో ఉండుంటుంది, నేను డబ్బు కోసం సేవ చేయట్లేదు, ఆ 200 రూపాయలు మరొక చోట ఎక్కడో చోట నేను కాంపెన్సేట్ చేయగలను, బట్ హెల్ప్ మీ టు డిపెండ్ ఆన్ యూ లార్డ్, నీ మీద ఆధారపడే కృపనివ్వండి. చాలామంది అనుకుంటారు వెసిలి గారి నిన్ను ప్రాంతాలు తిరుగుతారు, ఎన్నెన్ని వేసుకొచ్చేస్తారు కానుకలని. కొన్నిసార్లు మీకు తెలియదు రియాలిటీ, వాస్తవం మీకు అర్థం కాదు. దేవుని కార్యాలు ఆ కాలంలో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని నాకు అర్థమైంది. ఈరోజు నేను చెప్పగలను, కొన్ని సందర్భాల్లో నేను పడిన ప్రయాస చాలా చిన్నగా ఉండొచ్చేమో, కానీ దేవుడు చాలా పెద్ద ప్రతిఫలం ఇస్తాడు. కారణం ఏంటో తెలుసా? అప్పుడు నేను సనగలేదు కాబట్టి. హల్లెలూయా. అప్పుడు నేను కృంగిపోలేదు కాబట్టి. అలా అనేక ప్రాంతాలు తిరిగి ప్రతి రాత్రి దేవుని సేవ, ప్రతి రాత్రి ఎక్కడో చోట దేవుని సేవకుల పిల్లల కష్టాలు ఓ పుస్తకం రాయాలని ఉంటుంది ఎప్పుడు నాకు. ఎందుకోసం అంటే ఇటు సంఘానికి ఇటు లోకానికి మధ్య నలిగిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవుని సేవకుల పిల్లలే. ప్రతి విషయంలో కూడా దే ఆర్ ది ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ఎవ్రీబడి. అందరి దృష్టి దేవుని పిల్లల మీద ఉంటుంది. ఏదైనా కొంచెం జుట్టు పక్కకి వెళ్తే పాస్టర్ గారు అబ్బాయి అండి చూడండి ఎలా ఉందో జుట్టు అంటాడు. లేకపోతే కొంచెం మంచి వస్త్రాలు వేసుకుంటే మేము ఇచ్చిన కానుకలు ఎలా వాడేసుకుంటున్నారో చూడండి. ఇలా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని సేవకుల పిల్లలు ప్రతి ఆదివారం దేవుని ముందులో కనబడాలి, బైబిల్ స్టడీ అంటే కనబడాలి, ఉపవాస ప్రార్థన అంటే కనబడాలి, మీటింగ్లు అంటే కనబడాలి. అలాగే చదువులో కూడా ఎలాగ రాకూడదో వెనక రాకూడదు. ఎందుకంటే పాస్టర్ గారి పిల్లలండి వీళ్ళు వేస్ట్ ఫీలర్స్ అండి, మార్కులు రావట్లేదండి అంటారు మళ్ళీ. అంటే ఇటు బ్యాలెన్స్ చేయాలి స్టడీస్ని, ఇటు స్పిరిచువల్ వర్క్ని బ్యాలెన్స్ చేయాలి. దేవుని సేవకులు దేవుని కోసం ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఒంటరిగా ఇంట్లో ఉండి పిల్లలు బిక్కు ఉంటూ బ్రతకాలి. అలాంటి సందర్భాలు చాలా ఉండొచ్చు. కొన్నిసార్లు ఆశించినవన్నీ దొరకకపోవచ్చు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు లెర్న్ ది అడ్జస్ట్మెంట్. మా అమ్మగారు నేర్పించారు, బాబు సర్దుకోండి, ఆయన సర్దుకోండి బాబు, దేవుని సేవ ఇది, ప్రభు పరిచర్య సర్దుకోండి. ఇలాంటివెన్నో నేర్చుకున్న తర్వాత దేవుడు ఆ స్థాయికి నడిపించాడు. అనేక మందికి ఈరోజు దీవెనకరంగా చేశారు. ప్రతి అనుభవం నాకు తెలుసు. ఒక రూపాయి యొక్క విలువేంటో మాకు తెలుసు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి పొందాడనే మాట మనం చూస్తున్నప్పుడు చెట్లు లేని మెట్టల్లాంటి అనుభవాలు నీ జీవితంలో కొన్ని రావచ్చు. ఆ సందర్భంలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ పరిస్థితుల్లో కూడా సముద్రాలనే పాయలు చేసిన దేవుణ్ణి కనుక నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే చెట్లు లేని మెట్టల మీద కూడా దేవుడు ఏమిస్తాడట? మేపునిస్తాడట. ఆయన నడిపించే దేవుడు, ఆయన నిన్ను వదిలిపెట్టేసే దేవుడు కాదు, ఆయన నిన్ను కృంగదీసే దేవుడు కాదు. మా అక్క కడుపులో ఉన్నప్పుడు, మా అమ్మగారికి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, మా అక్క కడుపులో ఉన్నప్పుడు మా అమ్మగారికి ఒక క్రేవింగ్, హార్లిక్స్ తినాలని లేదా త్రాగాలని. స్త్రీలకు గర్భిణీ వచ్చిన తర్వాత, గర్భం దాల్చిన తర్వాత కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా. కొంతమంది ఎవరికీ కనబడకుండా బియ్యం తినేస్తూ ఉంటారు. ఏంటంటే అది క్రేవింగ్ అనమాట కదా. కొంతమంది మట్టి తినేసేవాళ్ళు ఉంటారంట. అంటే మీరు కాదు, మీరు అందరూ మంచోళ్ళే. కొంతమంది ఉంటుంది అలాంటి క్రేవింగ్స్ ఉంటాయి. కొంతమంది భర్త మీద అరిసేలంటే క్రేవింగ్ ఉంటుందో. ఆ సందర్భంలో కొంతమంది చిరాకులో కొంతమంది గట్టిగా కేకలు వేస్తూ ఉంటాయి. రకరకాల క్రేవింగ్స్ ఉంటాయి. మా అమ్మగారికి హార్లిక్స్ త్రాగాలనే క్రేవింగ్. అప్పుడు ఎంత ఉండేదో హార్లిక్స్ బాటిల్ 10 రూపాయలు కూడా లేదు, 9 రూపాయలన్నర ఎంత ఉండేది. మన చర్చ్లో చాలామంది హార్లిక్స్ ఫ్యాక్టరీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి? మా నాన్నగారికి చెప్పారు, ఏమండి కొంచెం హార్లిక్స్ తినాలని ఉంది లేదా త్రాగాలని ఉంది. మరి ఇప్పుడు అంత డబ్బులు ఎక్కడి నుండి వస్తాయేమో మన దగ్గర? 9.5 రూపాయలు అంటే ఆ టైంలో ఎక్కువ. అది ఎలా వస్తాయి? ప్రార్థన చేద్దాం. మా అమ్మగారు కొంచెం ఎక్కడో ప్రార్థన చేద్దామా, ఓకే అన్నట్టుగానే ప్రార్థన చేశారు. ఆ సందర్భం అయిన తర్వాత ఆ మరుసటి రోజు ఆ తర్వాత రోజు నాన్నగారు చెబుతూ ఉంటారు, హార్లిక్స్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక బ్రదర్ ఇంటికి వచ్చి 2 హార్లిక్స్ బాటిల్ ఇచ్చి వెళ్ళాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చి చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక 1 వీక్ నుండి ఇద్దాం అనుకుంటాను కానీ ఎందుకో కుదరట్లేదు, రావడానికి అవ్వట్లేదు, ఈరోజు ఎలాగైనా రావాలనిపించిందండి, తీసుకోండి అని. వాట్ ఐఎమ్ టెల్లింగ్, ద టైమింగ్ ఇస్ సో పర్ఫెక్ట్. ఎప్పుడైతే అడిగారో దేవుడు ఆ తర్వాత ఇవ్వడం ద్వారా, ప్రభువా నువ్వు గొప్పోడు నాయన,
చిన్న చిన్న విషయాల్లో కూడా మా ఆశలు తీర్చే దేవుడు, చిన్న చిన్న విషయాల్లో కూడా మనం బలపరిచే దేవుడు. ఈ రోజుకి అదే అలవాటు మాకు. చిన్న చిన్న విషయాల దగ్గర నుండి పెద్ద వాటి వరకు దేవుని దగ్గర గోజాడడమే. హల్లెలూయా. ఆయన దగ్గర అడగడమే. నేర్చుకున్నావా ఈ విషయాన్ని? చెప్పావా ఎప్పుడైనా దేవుని దగ్గర? ప్రభువా, నా జీవితంలోని మేలును చూడాలని ఆశపడుతున్నాను. ఎండిపోయిన కొండల మీద, చెట్లు లేని మెట్టల మీద ఉన్నానయ్యా. నన్ను పోషించువాడు నీవే. ఐ ట్రస్ట్ యువర్ పర్పస్, ఐ ట్రస్ట్ యువర్ టైమింగ్, ఐ ట్రస్ట్ యువర్ మిరకల్ వర్కింగ్ పవర్. నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని నేను నమ్ముతున్నాను ప్రభువా. చెట్లు లేని మెట్టల మీద నీవు నాకేం కురిపిస్తావు? మేపును కలుగు చేస్తావు. నేను అమెరికాలో పాస్టర్ గారిని కలుసుకున్నాను. అతని పేరు జెఫ్ వెల్స్ అని, హ్యూస్టన్లో ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వైట్ అమెరికన్, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నేనంటే బాగా ఇష్టం ఆయనకి. చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆయన అడిగాను, ఈరోజు మీరు ఇంత పెద్ద సంఘాన్ని నిర్వహిస్తున్నారు కదా, వాళ్ళ చర్చ్ ప్రమాసేసే కొన్ని ఎకరాలు ఉంటుంది, చాలా పెద్ద స్థలం, ఎట్లాంటి దేవుడు మీ జీవితంలో చేసిన మేలు ఏంటని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, వెస్లీ గారు, అఫ్కోర్స్ మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగి ఉంటాయి. నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. స్థలం కొనడానికి బ్యాంకులో లోన్ తీసుకున్నారట. ఓ పెద్ద స్థలం కొన్నారు, దేవుని మందిరం కట్టేశారు. అండ్ ఎవ్రీ సండే అక్కడ ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనలో వచ్చే కానుకలను ఆ లోన్ తీర్చాలి. యూజువల్గా యూఎస్లో అందరూ చేసే పని అదే. గవర్నమెంట్ తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తూ ఉంటారు. సరే, ఒక రోజున ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు తన గదిలో. హీ వాస్ థింకింగ్ అబౌట్ హౌ టు పే బ్యాక్ ద లోన్స్. ఆ లోన్ ఎలా తీర్చాలి అన్న ఆలోచన ఆయనలో ఉంది. అలా ప్రార్థన చేసుకుంటూ ఒక యవనస్తుడు లోపలికి వచ్చాడట. పాస్టర్ గారు ఆఫీస్ ఎక్కడ ఉందండి అని. బాబు అక్కడ ఉన్నారయ్యా. లోపలికి వచ్చిన తర్వాత, పాస్టర్ గారు నా కోసం ప్రార్థించండి, నాకు చిన్న బిజినెస్ ఉంది, దానికోసం ప్రార్థించండి అన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఆయన అడిగాడట, సార్ మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయండి ఈ సంఘానికి అని అడిగాడు. అవసరాలంటే సంఘం అయితే కట్టేశాం బాబు, మందిరం కట్టాము, చాలా పెద్ద స్థలం అయితే తీసుకున్నాం, దీనికి ప్రతి నెల ఇంతవరకు మేము బ్యాంకులో లోన్ పేయాలి చేసిన పరిస్థితి అయితే ఉంది అనగానే, మొత్తం లోన్ అంతా ఎంత ఉంటుందని అడిగాడట. కొన్ని కోట్ల రూపాయల్లో ఉంది బాబు అంటే, ఆయన జేబులోంచి చెక్ బుక్ తీసి ఎంతైతే లోన్ ఉందో అంత అమౌంట్ రాసేసి వెళ్ళిపోయాడట. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. పాస్టర్ గారికి ఏమో అర్థం అవ్వలేదు. చూడడానికి ఏమో చిన్న ఎవరస్తులాగా ఉన్నాడు ఇతను, చిన్న బిజినెస్ అన్నాడు. ఇన్ని మిలియన్స్ డాలర్స్ అతనికి ఎలా వచ్చాయి? గాడ్ ప్రొవైడెడ్, దేవుడు ప్రొవైడ్ చేశాడు. అప్పుడు వెంటనే ఆ పాస్టర్ గారు నిర్ణయం తీసుకున్నాడు, ప్రభువా, నేను ఊహించలేనంత మేలు నా జీవితంలో చేశావు. నేను కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు కట్టాల్సిన లోన్ అంతా కూడా ఒక్క వ్యక్తి ద్వారా నువ్వు క్లియర్ చేసేసావు. అందును బట్టి ఈ రోజు నుండి మా సంఘంలో వచ్చే కానుకలలో 50%, 50% ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటిస్తున్న అనేక దేశాల్లో, ఆఫ్రికాలో కానీ, సౌత్ అమెరికా కానీ, అలాంటి దేశంలో ఎక్కడైతే పేద సేవకులు ఉంటారో వాళ్ళందరికీ నేను పంపించేస్తాను నిర్ణయం తీసుకుని, వారి సంఘం నుండి ప్రతి నెల వారికి వచ్చే కానుకల్లో 50% ఆఫ్రికాలో ఎక్కడెక్కడైతే దేవుని సేవకులు సేవ చేస్తున్నారో, కొండల్లో ప్రాంతాల్లో సేవలు చేస్తున్నారో వాళ్ళందరికీ పంపిస్తారట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వాట్ ఏ గ్రాటిట్యూడ్ కదా, ఎంత గొప్ప అనుభవం అది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? చెట్లు లేని మెట్టల మీద ఆయన మేపు కలుగు చేస్తాడు. నువ్వు కృంగిపోవడానికి లేదు, అధైర్యపడద్దు, దేవుని వైపు చూడు, ప్రభు కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. షోలమీతో అడుగుతుంది, నా ప్రాణప్రియుడ, నువ్వు ఎక్కడ మందను మేపుతావు? పద్మములో చోట మేపుతున్నాను. కొన్ని సందర్భాల్లో చెట్లు లేని మెట్టల మీద కూడా వారిని నడిపిస్తే వారికి మేపును కలుగు చేసేవాడని నేనే. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. ఈ మాట గమనిద్దాం, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం మనం చదువుదాం మరొకసారి. ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 34 and verse 23. దానిలో రాయబడిన మాట ఇలా ఉంది, చదవండి. 34:23. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. నేను దావీదు, నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని ఏం చేస్తాడు? మేపుతాడని. ఇప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి రండి. జాన్ చాప్టర్ 21 and verse 15లో ఒక మాట స్పష్టంగా మనం చూస్తాం. ఆ మాట కూడా చదువుదాం, చూడండి. యోహాను సువార్త 21:15. వారు భోజనం చేసిన తరువాత
యేసు సీమోను పేతురును చూచి, ఆ, యోహాను కుమారుడైన సీమోను, యోహాను కుమారుడు అనే సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా వీరికంటే ప్రేమించుచున్నావా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా, అవును ప్రభువా, నేను నిన్ను నేను ప్రేమించుచున్నానని నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువని ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు ఆ, నా గొర్రె పిల్లలను మేపుమని. చూడండి, యేసుక్రీస్తు ప్రభు పేతురుకు అప్పగిస్తున్న బాధ్యత, నా గొర్రె పిల్లలను ఏం చేయాలా? మేపాలి. యెహెజ్కేలు గ్రంథం 34లో చదివాము, నేను దావీదును వాటి మీద ఎలా నియమిస్తున్నానో కాపరిగా నియమిస్తున్నా, అతను వాటిని మేపునన్నట్టు. ఇప్పుడు యోహాను సువార్త 21:15 మనం చదివితే పేతురు దేవుడు మాట్లాడుతున్నాడు, నా గొర్రె పిల్లలను మేపాల్సిన బాధ్యత నీ మీద ఉంది. మూడో మాట చెప్తున్న జాగ్రత్త వినండి. 1:13 ఉన్న చోట దేవుడు మేపుతున్నాడు. రెండవది, చెట్లు లేని మెట్టల మీద కూడా మేపు కలుగు చేస్తున్నాడు దేవుడు. మూడవది, తన సేవకులను మన మీద నియమించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక సేవకుని సంరక్షణలో, ఒక కాపరి సంరక్షణలో గొర్రెలు ఎదగాలనే దేవునికి ఆలోచన. అందును బట్టి దేవుడు సంఘ క్రమాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. నో డౌట్ గాడ్ ఈజ్ అవర్ షెపర్డ్. ఏ ఒక్కరు కాదంటలేదు. మనందరి కాపరి ఎవరు చెప్పండి? మన ప్రభువే, దేవుడే. ఆయన మంచి కాపరి అని బైబిల్లో రాయబడింది. ఆయన ప్రధాన కాపరి అని బైబిల్లో రాయబడింది. ఆయన మన ఆత్మల కాపరి అని బైబిల్లో రాయబడింది. దేవుడు మన కాపరి అయి ఉన్నాడు, నో డౌట్ ఎట్ ఆల్. అయితే నూతన నిబంధన సంఘములో సంఘ క్రమాన్ని దేవుడు నియమించి ఆ సంఘానికి కాపరులను దేవుడు నియమించాడు. ఈ కాపరులు సంఘమును వాక్యముతో ఏం చేస్తారట? మేపుతున్నారు. నీ సేవకుని పట్ల నీ కృతజ్ఞత ఉందా? నీ కాపరి పట్ల నీ కృతజ్ఞత ఉందా? ప్రతి ఆదివారం చక్కగా దేవుని వాక్యం ద్వారా మేపబడుతున్నావు. ప్రార్థనల ద్వారా బలీయమైన స్థానానికి వస్తున్నావు. వారి విశ్వాసం ద్వారా ప్రోత్సహించబడుతున్నావు, సవాలు చేయబడుతున్నావు. సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నావా? మా కోసం మేమే చేసుకోలేకపోతాను వెస్లీ గారు, మళ్ళీ సేవకుల కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థన అండి అంటారు కొంతమంది. నో, దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రతిరోజు నీ ప్రార్థన ఆ లిస్టులో సేవకుల కోసం ప్రార్థన చేసే అనుభవం నీలో ఉందా? కొంతమంది సేవకులంటే వాళ్ళు ఏదో అన్నట్టుగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా వాళ్ళకంటే యూజ్లెస్ ఫెలోస్ ప్రపంచంలో ఎవరు లేరనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సేవకులకి ఇవ్వాల్సిన విలువ కొంతమంది ఇవ్వరు. సరే, అందరు విలువ కోసం మేము ప్రాకులాడడం, కానీ దేవుడిచ్చే విలువ దేవుడు ఇస్తాడు. కానీ నీ నమ్మకత్వం ఏంటి? అసలు నీ కృతజ్ఞత ఏంటి? కొంతమంది ట్రాన్స్ఫర్లో వేరే చోటకి వెళ్ళిన తర్వాత అదేంటో ఇక సంఘమే దేవుని సేవకులే గుర్తుకు రానట్టుగానే బిహేవ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారేమో అనిపిస్తుంది. ఎప్పుడైనా నీ సేవకునికి పుట్టినరోజు వచ్చినప్పుడు కనీసం విష్ చేసావా? మీరు మా కోసం ఇంత ప్రయాసపడతారండి పాస్టర్ గారు, మీకు జన్మదిన శుభాకాంక్షలన్నీ. బహుమానాలు ఏమక్కర్లా, కానుకలు ఏమక్కర్లా, ఒక్క మాట శుభాకాంక్షలు చెప్పావా? నీకు కష్టాలు వచ్చినప్పుడు సేవకులు కావాలి, దుఃఖం వచ్చినప్పుడు వారు మిమ్మల్ని ఆదరించాలి, మీ గృహాలు దర్శించాలి, దేవుని వాక్యాన్ని మీకు బోధించాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనిపెట్టి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న ఆ ప్రత్యక్షతలను దేవుని వాక్యం ద్వారా నీకు అందిస్తున్నప్పుడు సేవకుల పట్ల నీకు కృతజ్ఞత ఉందా? లేకపోతే సేవకులకి తాటెగలు కడుతున్నావా? ఇష్టానుసారం మాట్లాడుతున్నావా? కొంతమంది కనీసం కుటుంబ సభ్యులు లేదా ఆ ఇంటి పక్క వాళ్ళకి ఇచ్చే విలువ కూడా సేవకులకి ఇవ్వరు. సింగులర్గా పిలిచేవాళ్ళు కొంతమంది ఉంటారు, కేవలం పేరు పెట్టి పిలిచేవాళ్ళు కొంతమంది. సేవకులు ఆ మాత్రం గౌరవాన్ని కూడా తీసుకోలేరా? నీకోసం ప్రయాసపడుతుంది. నేను అందరి గురించి మాట్లాడాల. కొంతమంది డబ్బు కోసం సేవ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడాల. నీ సేవకుడు అభిషక్తుడైతే, పిలువబడిన వాడైతే, దేవుని చేతిలో వాడబడుతున్న వారైతే, వారి పట్ల నీ ఉద్దేశం ఎలా ఉంది? వారి కోసం ప్రార్థన చేయడం, సహకరించడం. పౌలు భక్తుడు అందుకని అంటాడు, సేవకులు లెక్క అప్పచెప్పాల్సిన వారై ఉన్నారు కనుక వారు దుఃఖంతో ఆ పని చేస్తే మీకు ఏ విధంగా ప్రయోజనం లేదు. వారు సంతోషంతో ఆ పని చేయనట్లుగా వారికి లోబడి ఉండండి అనే మాట. దేవుని సేవకులు దేవుని ద్వారా నియమించబడిన వారు. నూతన నిబంధన సంఘ క్రమము సేవకులు నియమించడం. అపోస్తలుడైన పౌలు అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు, అనేక ప్రాంతాలు దర్శిస్తున్నారు. వెళ్ళిన ప్రతి చోట కూడా సంఘ స్థాపన చేస్తే ఆ సంఘంలో ఎవరు నియమించాడు? ఆయన కాపరులు నియమించాడు, సేవకులు నియమించాడు. ఈ రోజుల్లో సేవకులు లేని సంఘాలు కూడా వచ్చేస్తున్నాయి చాలా ప్రాంతాల్లో. తెరల సంఘాలు రావచ్చేమో, కేవలం స్క్రీన్లు పెట్టి నడిపించేసే వాళ్ళు కొంతమంది ఉంటారేమో. అవి వాక్యానుసారమైన సంఘాలు కాదవి. సేవకుడు నియమించబడినప్పుడు ఆ సేవకుని నోటి నుంచి మాట నీకు పరిష్కారం ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వారు నీ కోసం ప్రార్థన చేస్తారు. సేవకుల పట్ల నీకున్న గౌరవం ఎలాంటిది? వారి పక్షంగా నీకున్న ప్రార్థనా జీవితం ఎలాంటిది? ప్రార్థన చేస్తున్న సేవకుల కోసం
నేను చెప్పగలను, మన సంఘంలో చాలామంది నా కోసం ప్రార్థన చేసేవారు, మన ఆత్మీయ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేసేవారు. కొంతమంది తల్లిదండ్రులు చెబుతుంటారు, మా పిల్లలండి ప్రార్థన మొదలెట్టుగానే ప్రభువా వెసిలేదని దీవించిన ప్రార్థన చేస్తారండి. ఐఎమ్ సో ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్. ఆ పిల్లలకి వారి తల్లిదండ్రుల కన్నా ముందు వెసిలన్న కోసం ప్రార్థన చేయాలనే ఆశ. ఈరోజు నేను అనేక ప్రాంతాల్లో సేవ చేయగలుగుతానంటే నేను చెప్పగలను, నా శక్తి, నా బలం ఏది కాదు పిల్లలు. ఐఎమ్ జస్ట్ నథింగ్. కేవలం మీ ప్రార్థనలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క పర్పస్, ఆయన ఉద్దేశాలు మాత్రమే ఈరోజు అనేక ప్రాంతాల్లో నేను సేవకులను గౌరవించడం ఎప్పుడు ముందుంటాను. ఎవరైతే ఇబ్బందుల్లో లేదా కష్టాల్లో ఉన్నారని తెలిసిందో సేవకులు ప్రాముఖ్యంగా. కరోనా వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు, సంఘాలు మూతలు సేవకులు చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఆ సందర్భంలో దేవుడిచ్చిన ప్రేరేపణ, యు మస్ట్ స్టాండ్ ఫర్ గాడ్స్ పీపుల్ అండ్ గాడ్స్ సర్వెంట్స్. 2020 సంవత్సరంలో కేవలం 2-3 నెలల వ్యవధిలోనే దేవుని మహిమార్థం చెబుతున్నాను, సుమారుగా 6,000 మంది సేవకులకి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వాళ్ళెవ్వరూ కూడా నాకు తెలియదు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటాడో నాకు తెలియదు. ఆ ఏరియాలో మన కోఆర్డినేటర్స్కి డబ్బులు పంపించడం, ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు కూడా కూరగాయలు కొనుక్కోవడానికో లేకపోతే ఆ లాక్డౌన్ రిలాక్స్ చేసినప్పుడు ఆ సందర్భాల్లో వారు వెళ్ళి దేవుని సేవకులను కలుసుకుని, జాన్ వెస్లీ గారు ఈ ధనాన్ని పంపించారండి, దేనికో దానికి ఎంతో కొంత మీకు ఉపయోగపడడానికి ఈ లాక్డౌన్ సమయంలో. ఆ 2 కోట్ల రూపాయలు ఉంటే నేను దేనికో దానికి వాడచ్చు వేరే విషయాలు, కానీ దేవుడిచ్చిన నడిపింపు చేయాల్సిందే, సేవకుల పక్షంగా నిలబడాల్సిందే. దేవుడు చేసిన కార్యాలు గొప్పవే. లెట్ us honor God's people, let us honor God's servants. అభిషక్తులైన దైవజనుల కోసం ప్రార్థన చేద్దాం, సహకరిద్దాం, దేవుని సేవలో ప్రోత్సహిద్దాం. అంతేగాని ప్రతి చిన్నదానికి తాటేగలు కట్టి ఇబ్బందులు పాలు చేయకండి. బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను దావీదును నియమిస్తున్నాను కాపరిగా, అతడు వారిని మేపుతాడు. పేతురు, నీకు అప్పగించమని గొర్రెలను లేదా నా సంఘాన్ని నువ్వు మేపాలి, వారిని దేవుని కోసం పెంచాలి. సేవకుల యొక్క ఆ తపన మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని కార్యాలు ముందుకు సాగిపోవడం. ప్రభు కృపలో వర్ధిల్లుదాం. ఎక్కడ మేపుతున్నావు? షూలమీత అడిగింది, అయ్యా నీ మందను ఎక్కడ మేపుతున్నావు, ఎలా మేపుతున్నావు, నాతో చెప్పు. నేను ఈ జతకాండ్ల పని వాళ్ళ దగ్గర నేను ఎందుకు ఉండాలి, నేను వస్తాను నీ దగ్గరికి. పద్మములోని చోట సంఘం ఉంది, చెట్లు లేని మెట్టల మీద కూడా సంఘం ఒకవేళ కనుక వెళితే, నా మంద వెళితే వారికి మేపు కలుగుచేవాడిని నేనే. అండ్ గాడ్ ప్రూవ్డ్ ఇట్ మెనీ టైమ్స్. దేవుడు అనేక సందర్భాల్లో వాటిని రుజువు చేశాడు. మూడవది, నా గొర్రె పిల్లలను ఒంటరిగా నేను వదిలిపెట్టట్లేదు, వారికి సేవకులు నియమిస్తాను, కాపరులు నియమిస్తున్నాను. వారు వాటికి ఆ వాక్యాహారాన్ని పెట్టి పోషిస్తారు. అండ్ ఐఎమ్ షూర్ క్రైస్ట్ సెంటర్లో మీరు అందరూ కూడా వాక్యాహారంతో సమృద్ధిగా పోషించబడతాను నమ్ముతున్నాను. మీరు నిజంగా నమ్ముతున్నారా? నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని సేవకులుగా దేవుడు మా మీద పెట్టిన బాధ్యత నెరవేరుస్తూ ఈరోజున అనేక సంఘాలను దేవుడు విస్తృతపరుస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో దేవుడు మన బ్రాంచులు ఆయన అభివృద్ధి చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో దేవుని సేవకులు నియమించి వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా మేము బోధించడం ద్వారా మీరందరూ ఆధ్యాత్మిక స్థిరంగా ఉండలాగున, బలంగా ఉండలాగున మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. నా సేవకులు నియమించాను, వారు మిమ్మల్ని పోషిస్తారు. సేవకుల సంరక్షణలో, కాపరుల సంరక్షణలో సంఘం ఎదుగుతుంది. దేవుని కృపలో వర్ధిల్లాలి. మంద ఎక్కడుంది అంటే పద్మముల మధ్య ఉంది. చెట్లు లేని మెట్టల మీద కూడా నడవలసి వచ్చినప్పుడు దేవుడు వాటిని మేపుతున్నాడు. మూడవదిగా కాపరుల సమక్షంలో దేవుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. అందరూ ప్రార్థన చేద్దాం. ఎంతవరకు దేవుడు మాట్లాడిన మాట షూలమీత అడుగుతుంది, ప్రాణప్రియుడా, నీ మందను నీవెక్కడ మేపుదువో నాతో చెప్పు. సంఘం యొక్క స్థానం ఏంటి? దేవుడు ఎలాంటి పరిస్థితులు గుండా వారు నడిపిస్తున్నారు? ఎవరి మధ్యన సంఘాన్ని ఉంచారు? దేవుడు మాట్లాడుతూ, పద్మముల మధ్య నేను నా సంఘమును మేపుతున్నాను. సొలొమోను కట్టిన దేవాలయంలో నిలవబెట్టిన 2 స్తంభముల మీద పద్మములు ఉన్నాయి. దేవుని సంఘంలో మనందరూ కూడా స్థిరంగా నిలబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన వైపు మనం చూద్దాం. ఈరోజు బలమైన దేవుని యొక్క పాద సన్నిధిలో దావీదును కాపరిగా నియమించాను. పేతురు, నా సంఘమును మేపు. సేవకులకు దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడు. దేవుడే మన ప్రధాన కాపరి. అయితే సంఘ క్రమంలో దేవుడు నాయకులను, సేవకులను దేవుడు ఏర్పాటు చేయడం ద్వారా నీ ఆత్మ విషయమై క్షేమాన్ని, నీ ఆత్మీయ విషయాల్లో నువ్వు భద్రతను కలిగి ఉన్నట్లుగా దేవుని సేవకులు వాక్యాహారం ద్వారా నిన్ను పోషిస్తున్నారు.
హల్లెలూయా. యేసయ్యా నీకే వందనమయ్యా, ప్రభువా నీకే స్తోత్రం. మా పట్ల కలిగిన ప్రణాళికను బట్టి అందరూ ప్రార్థించిన ఒక నిమిషం. పద్మములో ఉన్న చోట దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. యూ హ్యావ్ టు లెర్న్ సర్టన్ లెసన్స్ సిన్స్ గాడ్ ఈస్ లీడింగ్ యూ అమాంగ్ ద లిలీస్. పద్మముల మధ్యలో దేవుడిని నడిపించిన దేవునికి ఉద్దేశం ఉంది. పద్మములు సువాసన ఇచ్చినట్లుగా మనం కూడా సువాసన ఇవ్వాలి. అవి అందముగా ఉన్నట్టుగా మనం కూడా ఆధ్యాత్మిక అందాన్ని కలిగి ఉండాలి. శారీరకమైన అందం కోసం ప్రాకులాడుతున్నామేమో. ఆరోగ్యవంతంగా ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి పద్మములు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. వాటిలో ఉన్న ఆయిల్స్ అనేక రోగాలు స్వస్థపరచడానికి వినియోగిస్తున్నాయి. దేవుని బిడ్డలుగా మనం కూడా అలాంటి అనుభవంలో ముందుకు రావాలి. అనేక మందిని హీల్ చేసేవారంగా, మన మాటలు అనేక మందిని బాగు చేసేవిగా ఉండాలి. పద్మముల మధ్య దేవుడు తన మందని ఎందుకు మేపుతున్నాడంటే స్తంభముల వల్ల స్థిరంగా నిలబడే అనుభవం మనలో ఉండాలి. మనం చంచలమైన అనుభవాలు మనం కలిగి ఉండడానికి వీల్లేదు. వీ షుడ్ బి ఇమ్మూవబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో స్థిరమైన అనుభవాల్లో మనం ముందుకు సాగు దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలయ్యా. నిన్ను విడచి నేను జీవించగలనా, జీవింప సాధ్యమా? నిన్ను విడచి నేను జీవించగలనా, నీకు విరోధముగా జీవింప సాధ్యమా? యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నిన్ను విడిచి జీవించగలనా, నీకు విరోధముగా జీవింప సాధ్యమా? నిన్ను విడిచి నేను జీవించగలనా, నీకు విరోధముగా జీవింప సాధ్యమా? నాలాంటి బలహీనుడు ఈ లోకంలో ఎవరు? నీలాంటి బలవంతుడు ఈ లోకంలో లేరు. నాలాంటి బలహీనుడు ఈ లోకంలో ఎవరు? అవునయ్యా, బలహీనమైన మొత్తము చెట్లు లేని మెట్టల మీద మేపగలిగిన దేవుడు. నీదు కృపయే నన్ను బలపరచెను, నీదు కృపయే నన్ను బలపరచెను, నీదు ప్రేమయే నన్ను చేరదీసెను, నీదు ప్రేమయే నన్ను చేరదీసెను. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. మరోసారి కూడా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. పరిశుద్ధుడు నీకు వందనాలయ్యా. నీవు మందను ఎచ్చట మేపుదు నాకు చెప్పు. ఐ వాంట్ టు స్టే దేర్, ఐ వాంట్ టు లెర్న్ థింగ్స్ దేర్. ప్రభువా, నేను నేర్చుకుంటానయ్యా పాఠాలు. చెట్లు లేని మెట్టల మీద మేపు కలుగు చేస్తాను వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు మా ప్రియులు ఎవరెవరైతే కొరతలతో ఉన్నారోనయ్యా, కనీసం ఒక్క చెట్టు కూడా కనబడక ఎండిన స్థితిలో బ్యారన్ హిల్, బ్యారన్ ల్యాండ్లో ఎంతమంది అయితే ఉన్నారో, యేసు నామములో వారు సమృద్ధిని చూచుదురుగాక. నీ ప్రజల పక్షంగా మేలు చేసే దేవుడు అయ్యా. మా ఆధ్యాత్మిక క్షేమం కోసం, మా ఆధ్యాత్మిక వర్ధిల్ల అనుభవాల కోసం సేవకులు నియమించి ప్రభువా, అభిషక్తులు నియమించి వారి ద్వారా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి, మమ్మల్ని ధైర్యపరుస్తున్న సేవకులను బట్టి, మా కోసం ప్రార్థిస్తున్న సేవకులను బట్టి, మా ఆత్మీయ క్షేమం కోసం ప్రాకులాడుతున్న సేవకులను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎవరెవరైతే మా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నీ మీద ఆధారపడి సేవ చేస్తున్న సేవకులు ఉన్నారో వారు